చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. కూడి వచ్చిన మీ అందరికి ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. సమయమును బట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరం కూడా రాత్రికాల సమయంలో నిజముగా ఒక సందేశమును ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాను. క్రైస్తవులమైన మనకు ప్రాముఖ్యమైన విషయం ఏమంటే, జల ప్రళయం ముందటి దినములలో ఏమి జరిగిన తర్వాత అంతమొచ్చిందో ఈ దినాలలో కూడా అంతం అలాగనే వస్తుందని రాత్రి మనము తెలుసుకున్నాం. అయితే ఈ దినాన ఒక విషయాన్ని మనకు చెప్తాను. జల ప్రళయములో రక్షించబడింది ఎంతమంది అని చెప్పాను? 8 మంది రక్షించబడ్డారు. మరి ఈ దినాలలో అంటే మళ్ళా అంతం జరుగుతుందని చెప్పాను కదా. అంతం అంటే తెలుసమ్మా, దేవుడి రాకడ, యేసు ప్రభు వారి రాకడ వస్తుందని చెప్పాను కదా. ఈ రాకడలో ఎవరు రక్షించబడతారు, ఎవరిని దేవుడు విడిచిపెడతాడు, ఎవరిని శిక్షిస్తాడు అనేది ఈరోజు మనం చెప్పుకొని వాక్య భాగాన్ని ముగించుకుందాం. జాగ్రత్తగా శ్రద్ధగా విందాం. చాలా జాగ్రత్తగా వినుడి కొరకు ప్రయాసపడదాం. ఇందుకొరకై మనం ఈ దినమన్న బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 12వ అధ్యాయాన్ని ధ్యానాంశం కొరకు తీసుకుంటాం. నిర్గమకాండము 12వ అధ్యాయం. ఈ అధ్యాయం మొత్తము కూడా ఈరోజు మనకు పాఠ్య భాగము కొరకై సిద్ధపరచుకున్న అధ్యాయం అని మీరందరూ జాగ్రత్తగా గ్రహించాలి. ఈ అధ్యాయంలో నుంచి ఈరోజు మీ అందరికీ కూడా ఒక మంచి విషయాన్ని చెప్తాను. ఎందుకంటే దేవుణ్ణి నమ్మని వాళ్లకు ఇది ఎలాగా అర్థం కాదు. దేవుని నమ్మిన మనము జాగ్రత్తగా ఉండటానికి ఇది అర్థం చేసుకోవాలి. మరి నమ్మని వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళ గురించి నేను ఇప్పుడు మాట్లాడట్లేదు, వాళ్ళ కొరకై ఈరోజు మనము మాట్లాడుకోవాలి. నమ్మిన మనలో ఎలాగ దేవుని రాజ్యానికి వెళ్ళాలనేది మాట్లాడుకోవాలి. చాలా జాగ్రత్తగా మీకు మాట్లాడతాను, జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితులను బట్టి, ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితిగతులను బట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక పద్ధతిని మనం తీసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి నిదానంగా చదువుదాం. మోషే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఓకే, అవసరాన్ని బట్టి చదువుకుంటూ పోదాం. మీరు మొత్తం చదవాలన్నా కూడా సమయం అంతా అయిపోతుంది. అవసరాన్ని బట్టి చదువుకుందాం. ప్రాముఖ్యంగా 12వ అధ్యాయం మొత్తాన్ని వివరిస్తాను. బాగా వినండి. దేవుడు మోసే అహరోనులతో మాట్లాడుతున్నాడు. అమ్మా, మీరు బైబిల్ చదవద్దు, మీరు బైబిల్ చదవాల్సిన పని లేదు. ఇప్పుడు చదవమన్నప్పుడు ఒకళ్ళు చదువుతారు, మిగతా వాళ్ళందరూ వాక్యాన్ని వినండి. నేను అవైపు చూస్తూ వాక్యాన్ని వినండి జాగ్రత్తగా. మోసే అహరోనులతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆయన చెప్తున్న మాట ఏంటంటే, వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో అంటున్నాడు, నెలలలో ఈ నెల మీకు మొదటి నెల, సంవత్సరములో ఈ నెల మీకు ప్రారంభం నెల. అంటే ఏ నెలని బాగా ఆలోచించి, నెలలో మొదటి నెల ఏంది? మనకు చెప్పుకున్నది కాదు, మీకు అందరికీ జనవరి అని తెలుసు, అంతే కదమ్మా. కానీ మన పండగ గురించి మాట్లాడటం ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన క్యాలెండర్, ప్రారంభం నుంచి ఉన్న క్యాలెండర్లు వేరు. నెలలో మొదటి నెల వాళ్లకు ఏ నెల అంటే ఆబీబు, దానినే నీసాను మాసము అన్నారు. ఆబీబ్ అన్న నీసాన్ అన్న ఒకటే. ఆబీబు అనేటువంటి ఈ నెల మొదట్లో ఉన్నది బబులోను చెరలో నుంచి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత దానిని నీసాను అన్నారు. కాబట్టి ఈ ఆబీబు నెలను వాళ్లకు మొదటి నెలగా ప్రారంభించారు. ఎందుకు దీన్ని వాళ్ళకు మొదటి నెల చెప్పాడంటే, దేవుడు ఈరోజు వాళ్ళకు గొప్ప కార్యం చేశాడు. ఎప్పుడు ఎక్కడా లేని కార్యం చేశాడు. ఏమి కార్యం చేశాడంటే మీకు అందరికి అర్థం కావటానికి చెప్తాను.
ప్రారంభములో దేవుడు ఆదామును అవ్వను తయారు చేసిన తర్వాత వారిరువురి ద్వారానే ప్రపంచం మొత్తాన్ని వచ్చింది. సమస్త జనులు వచ్చింది వాళ్ళ నుంచే. మళ్ళా వీళ్ళు ఏమనుకుంటారంటే మాకొకళ్ళు ఉన్నారంటే ఇది ఎన్ని చెప్పినా శాస్త్రవేత్తలు కొన్ని కొన్ని ప్రయోగాలు చేసిన తర్వాత మానవులందరూ కూడా ఒక్కళ్ళో నుంచి వచ్చిన వాళ్ళని తెలియచేశారు. ఆ ఒక్కళ్ళు ఎవరంటే చెప్పలా. ఎందుకు చెప్పరంటే చెబితే ఎక్కడ బైబిల్ కరెక్ట్ అవుద్దని. అంతే కదక్క. ఒప్పుకుంటారు కానీ ఏమంటారంటే యేసు ప్రభు దేవుడే అంటారు కానీ యేసు ప్రభువే దేవుడే అని అంటారు. అంటే ఎక్కడ వాళ్ళు కూడా లోపడ పడాల్సి వద్దని ఒక ఆలోచన. కాబట్టి ఈ యొక్క ఆదాము అవ్వలు ఇద్దరు తర్వాత వారిరువురికి కొడుక కయీను హేబేలు అనేటువంటి వాళ్ళు పుట్టారు. మీ అందరికీ తెలిసింది కాబట్టి సింపుల్గా చెప్పుకొని పోతాను. కయీను హేబేలు పుట్టిన తర్వాత కయీను హేబేలు మీద పడి హేబేలుని చంపాడు. హేబేలుకు ప్రతిగా దేవుడు సేతు అనేటువంటి ఒక సంతానాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఇప్పుడు వీళ్ళ ద్వారా సంతానం విస్తరించిపోతూ ఉందమ్మ. విస్తరించిపోయిన తర్వాత రాత్రి మీకు చెప్పినట్టుగా 6వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత భూమి మీద జనులు విస్తరింపనారంభించిరి. అప్పుడు జనులు ఎప్పుడైతే విస్తరించారో పాపం కూడా ఎక్కువైపోయింది. జనులు విస్తరించారు, పాపము పెరిగిపోయింది. ఇలా పాపం పెరిగిపోయినప్పుడు మనుషులకి ఆలోచనలు ఎలా మారిపోయినాయి అంటే విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయారు అక్క. ఏ తనము? విచ్చలవిడి తత్వం. అది చెబితే చేసేది కాదు కానీ ఒకళ్ళు చెబితే మానుకునేది కాదు కానీ విచ్చలవిడి తత్వానికి అలవాటు పడిపోయారు. విచ్చలవిడి తత్వానికి అలవాటు పడిపోయిన జనములకు సువార్త ప్రకటించడానికి నోవాహు ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు అని యూదా రాసిన పత్రికలో రాయబడింది. ఆదాము నుంచి 7వ వాడైన హానోకు వరకు ప్రకటించాడు. తర్వాత నోవాహును, లోతును అందరూ ప్రకటించుకుంటూ వచ్చారు. సువార్త ప్రకటించారు. నోవాహుదా ప్రకటించారు. నోవాహు ప్రకటించినప్పటికీ కొరకు ఒక్కలు మారలే. ఎందుకు మారలేదో రాత్రి మీకు చెప్పాను. మీకు ఇప్పుడు మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ రాత్రి గంట, మళ్ళీ ఇప్పుడు ఒక 2 గంటలు అవుతుంది, కుదరదు. కాబట్టి ఒక్కలు మారలేదు. మారినప్పుడు దేవుడు ఏమని చెప్పాడంటే వీళ్ళని బట్టి ఇక నేను ఎప్పటికీ కూడా బాధపడలేను, అందుకని భూమి మీద ఉన్న సమస్త జనులందరినీ కూడా తుడిపేస్తానని జలప్రళయం రప్పించి అందరిని ముంచేశాడు. ముంచేసిన తర్వాత నోవాహును, తన భార్యను, తన కోడలను, తన కుమారులను మొత్తం 8 మంది రక్షించబడ్డారు. ఆ 8 మంది ద్వారా మళ్ళా సంతానం పెరిగిపోయింది. ఆ 8 మంది నుంచి మళ్ళా సంతానం ఏమైంది? పెరిగిపోయింది. సంతానం పెరిగిపోయిన తర్వాత దేవుడు మళ్ళా ఏమన్నాడంటే అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాక అబ్రహాము భార్య అయినటువంటి సారా, మీ అందరికీ తెలుసు కదా, సారాను దేవుడు దర్శించకపోవటం వలన, కొంత లేటు కావటం వలన, తొందరపాటు వల్ల హాగారును పంపించేసింది. తొందరపాటు వల్ల ఏమైంది? హాగారును పంపించింది. హాగారును పంపించటం వల్ల కొన్ని ఇబ్బందులు జరిగాయి వాళ్ళకు. అది మీకు చెప్పాను, కొంతమందికి తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదులే, కావాలంటే మీరు తర్వాత ఏనండి. హాగారు వల్ల కొద్ది ఇబ్బందులు జరిగాయి. తర్వాత హాగారు ద్వారా ఇస్మాయిలు సంతానం పెరిగిపోయారు. తర్వాత దేవుడు సారాను దర్శించి సారాకు ఇస్సాకును ఇచ్చేశాడు. ఇస్సాకుకు తర్వాత ఏం జరిగిందంటే రిబ్కాను వివాహం చేసుకున్న తర్వాత ఇస్సాకు యొక్క గర్భంలో నుంచి కవల పిల్లలు వచ్చారు. వాళ్ళిద్దరే ఏశావు, యాకోబు. ఈ ఏశావు, యాకోబులు ఇరువురు కూడా వచ్చిన తర్వాత దేవుడు ఏశావును ఆశీర్వదించాలనుకున్నాడు. అయితే గర్భంలో ఉన్నప్పుడే దేవుడు వారిని ఏమని ఆశీర్వదించాడంటే పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అని రాయబడింది. కాబట్టి ఆ వాగ్దానం ప్రకారము యాకోబుకు ఆశీర్వాదం వచ్చేసింది. అది ఎలా వచ్చినా కూడా వాగ్దానాన్ని బట్టి యాకోబుకు ఆశీర్వాదం వచ్చింది. యాకోబు గర్భవాసంలో నుంచి మొత్తం ఎంతమంది వచ్చారమ్మా? 12 మంది వచ్చారు. ఈ 12 మందికి దేవుడు బాగా ఆశీర్వదించి 12 మంది అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఈ 12 మందిలో కూడా కొన్ని కుతంత్రాలు, కుళ్ళులు, అసూయలు వచ్చేసాయి. కామనే రావటం అనేది ఒక తల్లికి పుట్టిన వాళ్ళనే కరెక్ట్గా ఉండే రోజులు కాదు. ఇప్పుడు 4 తల్లులకి 12 మంది పుట్టారు. కొంతమంది ఒకడి మీద అందరి మీద కూడా పగ పెంచుకుంటూ పోయారు. ఆ ఒక్కడి ఊరంటే యోసేపు మీద వీళ్ళందరికీ పగ పెరిగిపోయింది. 10 మంది అన్నలకి యోసేపు మీద పగ పెరిగిపోయింది. యోసేపును చంపేయాలనే ఆలోచన కలిగింది. యోసేపు అయితే ప్రేమతో అన్నల దగ్గరికి వస్తున్నాడు. ప్రేమతో వస్తున్నాడు, పగతో రావటంలా. బాగేనండి, ప్రేమతో అన్నల దగ్గరకు వస్తున్నాడు. అన్నలైతే యోసేపు మీద ఏం పెట్టుకున్నారు? పగ.
ఎందుకు పగ పెంచుకున్నారంటే ఏసేపు మంచివాడై ఉన్నాడు, ఏసేపు జీవితము బాగుగా ఉన్నది, ఏసేపును వాళ్ళ నాన్న బాగా చూసుకుంటున్నాడు. వాళ్ళ నాన్న ఏసేపుని కొద్దిగా బాగా చూసుకుంటున్నాడు. ఎందుకు చూసుకుంటున్నాడు అంటే మీ అందరికీ తెలుసుగా. ఎందుకు చూసుకున్నాడు? చెప్ రాహేల్ అంటే ఇష్టం కాబట్టి, రాహేలుకు పుట్టిన కుమారుడు కాబట్టి కొద్దిగా ప్రేమ ఎక్కువ చూపించాడు. ఎప్పుడైతే యోసేపును బాగా చూసుకుంటున్నాడో, యోసేపుకు మంచిగా ప్రేమతో మాట్లాడుతున్నాడో, పక్కన నీ అన్నోళ్ళకి నచ్చల. దీనికి తోడు మళ్ళా యోసేపు కళలు కూడా వస్తాయి. మామూలు కళలు అందరికి వస్తాయి, కానీ యోసేపుకి వచ్చే కళలు వింత కళలు. మనకొచ్చిన కళలు బాగుంటాయి, మనకు కొన్ని కళలు వస్తాయి. ఈ కళలు కొన్ని దాచిపెట్టుకుంటా, కొంతమంది దాచిపెట్టుకోరు. వెంటనే వచ్చి ఏం చెప్పాడంటే, అన్న నాకు రాత్రి ఒక కళ వచ్చింది. ఈ కళలోనంట మీరందరూ నా కాళ్ళకు మొక్కారంట అన్నాడు. మొదలే వాళ్ళకి ఏంటంటే పల్లె. ఇప్పుడేమంటున్నాడు, మీరందరూ నా కాళ్ళ మీద పడ్డారంట అన్నాను. కానీ ఏందిరా, మేము నీ కాళ్ళ మీద పడ్డామని కోపగించుకున్నారు. మరలా ఇంకొక కళ వచ్చింది. ఇప్పుడు వచ్చేమన్నాడంటే, అన్న మీరును అమ్మా నాన్న కూడా నా కాళ్ళ మీద పడినట్టు కళ వచ్చిందన్న. ఈయన ఇటు ఉంచితే పర్లేదని ఈయన వెంటనే యోసేపు యొక్క అన్నోళ్ళు వేరే చోట ఏం చేస్తున్నారు, అక్కడ గొర్రెల మందలం మేపుతుంటే ఇప్పుడు ఏం జరిగిందంటే యోసేపు వాళ్ళ అన్నోళ్ళని చూడటానికి పోయాడు. సాధారణంగా చూసి రావటానికి పోవటము, చూడటానికి పోయినప్పుడు అక్కడ వాళ్ళ అన్నోళ్ళు యోసేపుని చూశారు. ఇదిగో మా తమ్ముడు దూరం నుంచి వస్తున్నాడు, మాకు తినటానికి ఏదన్నా సర్ది తీసుకొని వస్తున్నాడు, మా తమ్ముడు పాపం అంత దూరం నుంచి నడిచి వస్తున్నాడు, యోగక్షేమములు అడగాలని లేదు. అక్కడ వాళ్ళ తమ్ముడు ఉండగానే ఇక్కడ వీళ్ళు ప్లాన్ వేసుకుంటున్నారు. ప్లాన్లు అప్పుడప్పుడు వేస్తారు కదా ప్లాన్లు. ప్లాన్లు వేస్తుంటారు కదా, నలుగురు కూర్చున్నారంటే ప్లానే, ఇంకేం లేదు. నలుగురు కూర్చుంటే ఎవరొకరి గురించి ప్లాన్ వేయటమే. ఏం ప్లాన్ అంటే చెడగొట్టే ప్లానా, పాడు చేసే ప్లానా, వాడి గురించి చెడ్డగా మాట్లాడుకునే ప్లాన్లే. ఇంకేం ప్లాన్ లేవు వీళ్ళకు. వీళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటుంటే వీళ్ళల్లో ఒక ఆయన అన్నారు, రే ఆయన్ని చంపితే మనకేమొస్తుందిరా, వాడిని తీసుకెళ్లేసి ఊరికన్నా అమ్ముకుంటే ₹4 డబ్బులేని వస్తాయిరా అన్నాడు. వెంటనే దగ్గరికి రాగానే ఆయన చంపేశాడు. అతన్ని పట్టుకొని తీసుకెళ్లేసి ఒక గోతిలో కట్టేసి పడేశారు. పడేసిన వెంటనే ఈ యొక్క పెద్ద ఆయన ఏమనుకున్నాడంటే, ఇదిగో వీళ్ళందరూ చూడనప్పుడు వాడిని కట్లుపితే వాడు సొన్నగా ఇంటికి వెళ్ళిపోతాడు, తర్వాత వాడి బాధలు వాడు పడతాడు అనుకున్నాడు. వీళ్ళన్న పక్కకెళ్ళి వచ్చేలోపు వీళ్ళు ఈయన్ని ఆ యొక్క ప్రాంతంలో నుంచి వెళ్తుండగా ఇస్మాయిలీయులకు అమ్మేశారు. ఆ దారిన పోతుంటే అమ్మేశారు. ఇదిగో మా కాడ ఒక మనిషి ఉన్నాడు, కొనుక్కుంటారంటే ఓకే కొంటామన్నారు. కొంత సొమ్మిచ్చి 20 తులములు ఎంత సొమ్మిచ్చారు, ఎండిచ్చారు. అది తీసుకున్నారు, వాడిని తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ యోసేపుని తీసుకుపోయి ఆ యొక్క ఎక్కడ ఐగుప్తు దేశంలో ఆ యొక్క ప్రాంతంలో ఆ సంతలో నిలబెట్టారు. సంతలో అంటే మీరు ఇప్పుడు అప్పుడప్పుడు పోతారు కదా, బిగ్ బజార్ అని. ఇప్పుడు అన్ని బజార్లు వచ్చేసాయి, అన్ని బజార్లు, అన్ని షాపింగ్ మాల్స్. ఇంకేమైనా ఉన్నాయా? ఇంతకుముందు ఏం కావాలి, మనం కొట్లో పోయి బెల్లం 1 కేజీ అయ్యా, లేకపోతే కందిపప్పు 1/2 కేజీ. ఇప్పుడు అట్టేం లేదు, మనం పోయి మన ఇష్టం వచ్చినవి తెచ్చుకోవటమే. అంతే కదక్క. పోతారు ఆ దారిని ఇంతకుముందు నువ్వు కూర్చుంటే వాళ్ళు లేసి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూర్చుంటే నువ్వు తెచ్చుకునేవాళ్ళు. అంతే కదక్క. బండి ఒకటి ఇస్తారు, కుంటోళ్ళకి ఇచ్చిన బండిలాగా, అది తీసుకొని పోయి దాంట్లో ఒకటి వేసుకోవటం, అది ఒకటేసి ఎన్ని వేసుకోవటము. వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు ఓనర్లు కాబట్టి ఇప్పుడు మనకు అర్థం కాకుండా ఉంది, ఇడికి పోతే అన్ని దొరుకుతాయి. అంత లేదు, ఆడికి పోయి నువ్వు వాళ్ళ దగ్గర ఏరుకోవచ్చుకుంటే వాడి కాడికి పోయి వీడి కాడికి పోయినోడికి చెట్టు దగ్గరికి బెల్లం ₹30 అంటే 25కి ఇవా అంటాడు. వాడి దగ్గర పోయి 25కి అంటావా? మొత్తం టైపింగ్ చేస్తాడు. ఎంత అంటే ఎంత, బిల్లు ఇయటం రావటం. అంటే ఇక్కడ ఏమైపోయింది, మనకు అర్థం కాకుండానే మనల్ని ఎదవలని చేసేస్తాం. మనకు అర్థం కాదు. మనం ఇదివరకేంది, రైతులు ఒక ఓనర్ లాగా పోయేవాళ్ళము, కాలు మీద కాలు వేసుకొని ఆడ కూర్చుంటే సిట్టి ఇత్తే మొత్తం కట్టి పెట్టి మన కాళ్ళ ముందు తెచ్చి డబ్బులు ఎంత అయినా అయితే తీసుకుని బతిమలాడుకుని అని. ఇప్పుడు అట్టలేదు, వాడు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు, మనమేమో చుట్టూ తిరిగి వస్తున్నాం వాడి దగ్గరికి. ఈ మూల నుంచి ఆ మూల పోయి ఇటు తిరిగి మొత్తం అన్ని సరుకులు తీసుకొని వచ్చి వాడి దగ్గర పెడితే ఒక్క దెబ్బతో కొట్టేసి 1200 బిల్లు అయిందంటే కార్డు డబ్బులు ఇచ్చేస్తాము, వాడు ఇచ్చేస్తాడు, నువ్వు బయటకు పో వచ్చేస్తాయి. నీ సరుకులు నువ్వు పట్టుకుని హక్కు కూడా నీకు లేదు అక్కడ. డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు పట్టుకోవాల్సిన లేదు. గట్టిగా మాట్లాడటానికి కుళ్ళిపోయింది అంటే అనుకోలేదు, ఇష్టమంటే తీసుకో లేకపోతే తీసిరేస్తా. అంటే మనకు అర్థం కాకుండానే మనం ఏమైపోతున్నా తెలుసా, టెక్నాలజీ అన్న పేరుతో వెర్రోళం అయిపోతున్నాం. పేరుకు మాత్రం టెక్నాలజీ, అందరూ వెర్రోళం అయిపోతున్నాం. మనం ఏమంటాం తెలుసా, ఆడ అన్ని ఉంటాయి, ఏముంటాయి ఆడ?
నువ్వు అమ్మిన కందిపప్పుని తీసుకుపోయి వాటిని బాగా శుభ్రం చేసి ప్యాకెట్లో పెట్టి ఆడ పెడితే అది బాగుండదు. ఇప్పుడు నీ దగ్గర ఉంటే నచ్చుద్దక్క? మనకు ఊరికి నచ్చదు. ఆడికి పోయిన తర్వాత బాగుంటది. నువ్వే కదా అమ్ముతావు నీ కందిపప్పు గానీ, శనగపప్పు గానీ, ఈ యొక్క పచ్చి ఏంటి పెసలు గానీ ఇయన్నీ మినుములుగా నువ్వే అమ్మావు కదా! వాటిని ఒక తెల్ల పేపర్‌లో పెట్టి అట్ట కవర్‌లో పెట్టి నీట్‌గా చేసి పెడితే నీకయి నచ్చుతాయి గానీ నచ్చవు. మనమేమంటామంటే అవి శుభ్రంగా ఉన్నాయి. ఎవరు చెప్పిర్రు? నువ్వు పండించిందే. నీ కాళ్ళతో తొక్కిన ధాన్యం అది. నువ్వు కాళ్ళతో కింద నెమిలిన ధాన్యం అది. వాళ్ళెవరు తొక్కరు నువ్వు తప్ప. నీకు అర్థం కాదా? ఒక రైతు తప్ప ధాన్యాన్ని దొక్కేవాడు ఎవరు లేడు. మనమే ఏదేం చేయాలంటే రైతే. ఎందుకంటే దేవుడు ఇన్ని గొప్పగిచ్చాడు. ఓకే. ఇంత జరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఆ షాపింగ్ మాల్‌లో పెట్టారు. ఎవరో ఒకళ్ళు వచ్చాడు, పోతీఫర్ వచ్చాడు. మా ఇంట్లో పనోళ్ళు లేరు, చూడటానికి బాగుండాలనేసి కొనుక్కున్నాడు. కొనుక్కొని తీసుకుపోయి తన ఇంట్లో పెట్టుకున్నాడు. తన ఇంట్లో పెట్టుకున్న తర్వాత వాడు రోజు పని చేస్తున్నాడు. బాగా పని చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. ఇక్కడ అన్నలు ఇప్పుడు ఇంటికాడ ఉన్నారు బాగానండి. 10 మంది అన్నలు ఇంటికాడ ఉన్నారు. వీళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, పనులు చేసుకుంటున్నాడు. తండ్రికే బాధ. మిగతా వాళ్ళకి బాధ ఉందా? ఎందుకు బాధ లేదు? ఎందుకు బాధ లేదు? ఎందుకు బాధ లేదంటే వీళ్ళకి అంత ప్రేమ లేదు వాడి మీద. ఇప్పుడు ఈ మనిషిని మాత్రం తండ్రిని వదిలిపెట్టాడు, ఇక్కడ ఉన్నటువంటి పుట్టింటి వాళ్ళని వదిలిపెట్టాడు, మొత్తం వదిలిపెట్టి దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతంలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయనకు అన్నోళ్ళ మీద కోపం ఉన్నదా లేదా? లేదు. మరి ఇంకేముంది ఈయనకు? కోపము లేదు, ప్రేమ అనేది పెద్ద ఉందో లేదు అది లేదు. కానీ అతని మనసులో ఒకటి ఉంది. ఏముంది తెలుసా మీ అందరికి? ఒకటి ఉంది. ఏమి గుర్తుంది ఊరికన్నా? ఏందమ్మా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎలా గుర్తుపెట్టుకున్నాడంటే మనోడు పిచ్చోడు కదా, కలలు కన్నాడుగా. ఈ కలలో ఏం చూపించాడు దేవుడు? నిన్ను అధికారిగా మీ వాళ్ళందరినీ కాళ్ళ దగ్గరకు వస్తాడని చెప్పాడు కదా. ఖచ్చితంగా నేను ఆ స్థితిలోనికి రావాలంటే నేను కష్టపడాలి. వీళ్ళందరిని పడుచుకుంటే కష్టపడతామా? అన్నోళ్ళు పాపము, నాన్నోళ్ళు పాపము, మా అమ్మోళ్ళు పాపం అని ఆ ఇస్మాయిల్ దేశపోయిన తర్వాత అక్కడ కూర్చొని ఏడుతుంటే అభివృద్ధి చెందుతాడా? ఎంతమందిని విడిచిపెట్టినా, ఎంతమంది నిన్ను వద్దనుకున్నా, నీ జీవితంలో నువ్వు వెళ్ళవలసిన అగ్రస్థానంలోనికి వెళితే నిన్ను తూ అనుకున్న వాళ్ళే నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. మనం అది చేతగాక నన్ను బాగలేనారు అని వాళ్ళ మీద అడిగి నువ్వు ఇంట్లో కూర్చుంటే నీకేమవుతుంది? వాళ్ళ మీద నువ్వు అలిగి ఇంట్లో కూర్చుంటే ఏమవుతుంది? నీ జీవితంలో ఒక గమ్యం అనేది ఉండాలి. గురి గురించి చెప్పాను. గురి యొద్దకే పరుగెత్తుతున్న దాని గురించి చెప్పాను. నీ జీవితంలో గమ్యం ఉండాలి. దేవుడు నాకు కలలో చెప్పాడు, నన్ను ఖచ్చితంగా గొప్పవాణ్ణి చేస్తానన్నాడు. ఏం చేస్తానంట? నన్ను గొప్పవాణ్ణి చేస్తాడు. నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు మరలా నా కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు దేవుడు. నాకు తెలుసు ఆ కళ ఇచ్చింది ఎవరు? దేవుడు దర్శించాడు. దేవుడు చెప్తే ఒట్టి అవుద్దమ్మా? దేవుడు చెప్తే ఒట్టి అవుద్యా? మనలాంటి వాళ్ళు కొట్టిది అవుద్ది. యోసేపు కొట్టిది కాల. యోసేపుని నమ్మాడు కనుక కష్టాలను కూడా సంతోషంగా అనుభవించాడు. నన్ను నమ్మేశారే అని బాధపల్లా. అమ్మిన సమయంలో కూడా ఎవరు తోడున్నాడు? దేవుడు తోడున్నాడు. ఇప్పుడు పోతీఫర్ ఇంట్లో పోయాడు. పోతీఫర్ ఇంట్లో పని చేస్తున్నాడు. మనోడు మామూలు పని కాడు కదా, పని చేస్తున్నాడు. తనకు అప్పగించిన పని నమ్మకంగా చేస్తున్నాడు. నమ్మకంగా చేస్తున్నప్పుడు బాగానండి, బాగా ఆలోచించండి. అందరు పని వాళ్ళు ఉన్నారు అక్కడ. ఒకళ్ళ ఇద్దరా? మాయ్ ఒకళ్ళ ఇద్దరు పని వాళ్ళు ఉంది. చాలా మంది పని వాళ్ళు ఉన్నారు. ఎంతమంది పని వాళ్ళని బాగుట్టి యోసేపు మీద ఏమెందుకు కన్నేసింది? జ్ఞానంతో ఆలోచించాలి మీరు. మీ అందరికీ కొద్దిగా ఇబ్బందికర అంటే కొద్దిగా ఆలోచించడానికి ఏదో నవ్వులాట ఉంది కానీ ఇది నిజం. యోసేపు మీద ఎందుకు కన్నేసింది? యోసేపు ఎంతో సుందరం. అంటే యోసేపు కంటే ఇంక అందగాళ్ళు ఎవరు లేరాడా? యోసేపులో ఉన్న 2 లక్షణాలు చూపెడతా మీకు. మొట్టమొదట యోసేపుకి ఎవరు తోడున్నాడు? రెండోది యోసేపు ఎలాంటి వాడు? తెలివి కలిగిన వాడు. ఇప్పుడు ఈ పిచ్చి మాలోకంగా దీనికి పట్టింది ఏం మామూలుది కాదుగా. యోసేపుకు దేవుడు తోడున్నాడు. ఆ దేవుడి నుంచి యోసేపుని దూరం చేయాలి. దీని బుద్ధి మొదటిది. మీకు అందరికి అర్థమవుతుంది. ఎంతమంది ఉంటే నన్నే ఎందుకు పిలుస్తున్నారంటే నీకు దేవుడు తోడున్నారు కాబట్టి నేను బయటికి రాగలంతే. మీకు అర్థం కాక నేను గొప్ప నన్ను పిలుస్తాను. ఎవరు చెప్పారు అంటే లోకంలో ఎవరు లేరమ్మా, మన జనాలు మీరేనా?
మీరేనా? ఇంక ఎవరు లేరా? అంటే మీకంటే గొప్పగా పనులు చేసేవాళ్ళు, మీకంటే గొప్పగా మాట్లాడేవాళ్ళు, మీకంటే గొప్పగా చేసేవాళ్ళు లేరా? కానీ మీ మీద కన్నెందుకు పడిందంటే మిమ్మల్ని దేవుడి దగ్గర నుంచి బయటికి లాగాలంతే వాడి దృష్టి. ఇక్కడ దీని దృష్టి కూడా ఏంది? పోతీఫరు భార్య యేసేపుకు దేవుడు తోడున్నాడు, నీతిగా ఉన్నాడు. అందరేమో చిన్న చిన్న తప్పులున్నాయి. అసలు ఈళ్ళో తప్పే లేదు. ఈడి చేత తప్పు చెప్పియాలి. రెండోదేందంటే బాగా ఆలోచించండి. యేసేపు తెలివి కలిగినోడు. ఇప్పుడు ఈమె కూడా ఏమనుకుంది తెలుసా? ఈళ్ళల్లో ఎవరితో గూడక నేనేదైనా తప్పు చేసిందనుకో, ఈ పనికిమాలోళ్ళందరూ గూడక ఏం చేస్తారు? పటుక్కున బయట పెట్టేస్తాడు. యేసేపు తెలివి కలిగినోడు కాబట్టి ఎక్కడ తప్పు బయటికి రాకుండా కవర్ చేయగలడు. మామూలోళ్ళు అనుకున్నారీళ్ళు. తప్పు బయటికి రాకుండా ఉండటానికి కవర్ చేసే వాళ్ళతోనే ఎక్కువ ఇష్టపడతారు. తెలివి కలిగినోళ్ళని. ఎందుకంటే ఈళ్ళు తప్పులు బయటికి రానియరుగా. కాబట్టి యేసేపు మీద కన్నేసి యేసేపు దగ్గరికి పోయి ఏమంటుందంటే, "నువ్వంటే నాకిష్టం." ఇది కామన్ అయిపోయింది ఈ రోజులలో. ఈ రోజులలో కామన్ అయింది. ఆ రోజులలో కామనా? ఆ రోజులలో చాలా ఆ మాట మాట్లాడడానికి చాలా భయం. ఇదివరకు రోజులలో ఏ మీరు చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు రోజులలో పక్కనున్న పురుషులతో మాట్లాడాలంటేనే భయం. ఇప్పుడు ఇద్దరు కూడా చేతుల మీద చేతులేసుకొని పోతున్నారు. కామన్ అయిపోయింది. ఇప్పుడేమన్నంటే ఏందిరంటే ఫ్రెండ్సుము. ఏం ఫ్రెండ్‌లు ఈళ్ళు? ఇంతకుముందు ఫ్రెండ్స్ లేరా? ఇంతకుముందు బయటో దగ్గర పోయి పక్కనున్న అబ్బాయితో చిన్నమ్మ కొడుకు, పెదమ్మ కొడుకులొచ్చి వాళ్ళతో ఒక్కరే "వాడితో ఏం పని నీకు? ఇంట్లోకి రా!" అమ్మో! మా అమ్మ చూస్తుంది వద్దని. ఇప్పుడు ఎవరో ముక్కు మొఖం తెలియని వేరే దేశంలో, వేరే ప్రాంతంలో, వేరే ఊర్లో ఉన్నవాడిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి, "మమ్మీ మా ఫ్రెండొచ్చాడు కొద్దోడు మేమిద్దరం ఫ్రీగా మాట్లాడుకుంటాం గానీ, 2 కప్పులు కాఫీ పెట్టివ్వను గానీ." ఓకేనమ్మా జాగ్రత్తమ్మ. స్వతంత్రం అనుకుంటున్నారేమో తెగించారని చెప్పండి. ఫ్రెండ్‌షిప్ కాదు తెగంచారు. బరి తెగించారని చెప్పండి అటుకు. ఎంత బాగా మాట్లాడుతానో తెలుసా? బరి తెగించి ఎందుకంటే యేసేపు పనోడని తెలిసి గూడక పనివాడి దగ్గర పోయి నువ్వంటే నాకిష్టం అంటుందంటే బుద్ధున్నదా లేదా దీనికి? ఇప్పుడేమంటుందంటే ఇక్కడ బాగా గమనించి ఆ మాట చదివినప్పుడు మీకు అందరికి చెప్పాలే. ఇక్కడేమైందంటే, "అమ్మా! నీవు ఈ ఇంటిలో సమస్తంపై నాకు అధికారం ఉన్నది. నాకు నీ యజమానుడు నాకు యజమానుడు. నువ్వు నాకు తల్లివి." ఆమేన్. ఈయనతో ఈమె చెప్పాల్సిన మరి పెద్దోళ్ళు చెప్పాలి. "అరేయ్! నీకు తల్లి లాంటిదంటరా నీకేందిరా ఈ పాడు బుద్ధని" ఈమె చెప్పాలి. కానీ ఈయన చెప్తున్నాడంటే ఎంత ఘోరాతి ఘోరంలో ఉన్నారు. ఎక్కడికైనా చిన్న పిల్లలు తప్పు చేస్తుంటే పెద్దోళ్ళు చెప్పాలా లేదమ్మా? ఇప్పుడు పెద్దోళ్ళు తప్పు చేస్తుంటే చిన్న పిల్లోడు చెబుతున్నాడు ఇక్కడ. అవునా కదా? "నువ్వు నాకు తల్లి లాంటి దానివి. నిన్ను నేను ఏమనను" అనగానే ఈమె కోపం వచ్చేసింది. నీకు తెలుసో తెలీదో కోపాలొత్తాయి. దేనికి కోపాలు? అయన్నీ గాదు. నా రేంజ్ ఏంది? నా లెవెల్ ఏంది? నేను పిలిస్తేనే రావంటావా? నీ అంతు చూస్తానని కోపంతో పగబెట్టుకుందింక. అప్పుడప్పుడు మీరంటారు, "అబ్బా! దరిద్రం వదిలిపోయింది వాళ్ళని వదిలించుకొని వచ్చినామంటారు." వదిలించుకొని రాలా. వాళ్ళ కాడ మీ యొక్క పగని పెట్టొచ్చారు. వాళ్ళు మీ మీద పగ పెడతారు. ఎక్కడ దొరుకుతారా? ఎక్కడొకడ కాటేస్తారు అంతే. దేవుని గురించి చెప్పాను. దేవుడి కోసం ఏదైనా వదిలిపెడతాను వచ్చుంటావు. నువ్వనుకుంటావు వాళ్ళు నిన్ను వదిలేసారనుకో వదిలేయలా. అవకాశం వచ్చినప్పుడు నిన్ను కాటేసి వెళ్ళిపోతారు అంతే. ఎప్పుడైనా పోతావు. ఒక 500 ఇవ్వమంటే దేవుడు దేవుడు అనుకోద్దు. ఈరోజు ఇయలేదా మీ దేవుడు? ఆ! ఆ అవకాశం కోసం నిన్ను పట్టినట్టుగా ఉంటాడు. అప్పుడు నీకు అర్థం కావాల్సిందేంటి తెలుసా? ప్రాణం పోయినా పక్కన వాళ్ళ దగ్గరికి నా దేవుడు పోనీయడని ప్రార్థనలు చేయాలి. కానీ ప్రార్థన చేసేంత ఓపిక ఉందమ్మా? రాత్రి చెప్పావు కదా! వాళ్ళు ఓడలో పోతే ఈళ్ళేం చేశారు? బతిమలాడుతున్నారు. ఈ పరిస్థితిని ఏమని చెప్పాను రాత్రి మీకు గుర్తుందో లేదో? ఏం చెప్పాను? అందితే జుట్టు, అందకపోతే అలాంటి మనుషులు ఇప్పుడు ఉన్నోళ్ళందరూ. ఏమంటారో తెలుసా? పౌరుషం వచ్చినప్పుడు రోషమే. ఏడన్నా తగ్గించొచ్చు. మీరు తాగకపోతే ఊరు నాకు. ఇక్కడ అదే జరిగింది. పగబెట్టుకుంది. ఒంటరిగా ఉన్నడు చూసింది, కాటేసింది. అంటే కాటేయడం అంటే నిందేసింది. బయటకొచ్చింది. అతని మీద నింద మోపింది. ఇప్పుడు నింద మోపిన తర్వాత ప్రూవ్ చేయాలి కదా! నిరూపించంటాం. కానీ యోసేపు నిరూపించమండా? ఎందుకనలేదంటే, నేను తప్పు చేశానో లేదో నా దేవుడికి తెలుసు. నా దేవుడు నాకు ఏ దర్శనం ఇచ్చాడు? ఏ దర్శనం ఇచ్చాడమ్మా?
నన్ను ఏదో ఒక రోజు గొప్పోడిగా చేస్తానన్నాడు. నా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, వీటన్నిటితో నాకేం పని అనుకున్నాడు. ఓకే, ఏది జరిగినా నా దేవుని సుత్తపాకలం అన్నాడు. రాజు దగ్గర పోయి నిలబడగానే ఆయన ఏమన్నాడంటే, తీసుకెళ్ళి జైలేమన్నాడు. ఇప్పుడు జైల్లో పోయాడు. జైల్లో పోకున్న తర్వాత ఆయనతో ఉన్న వాళ్ళకు మళ్ళీ కళలు వచ్చాయి. ఈ కళలు తీసుకొచ్చి మళ్ళా యోసేపుతో చెప్పాడు. యోసేపు ఆ 2 కళలు వివరించాడు. తర్వాత బయటకు రావాలని చూశాడు, బయటకు రావడానికి కుదరలేదు. ఇప్పుడు మళ్ళా ఎవరికి కళ వచ్చింది? రాజుకే కళ వచ్చింది. మా కథగా చెప్పేది, మీరు బాగా నిద్రపోతారు శాస్త్రం చెప్పినట్టు. చిన్నపిల్లలు పెద్దరాజు పెద్దమ్మ శాస్త్రం చెప్పినట్టు నిద్ర వస్తుందా? కథగా చెప్పేది, చరిత్ర. ఇప్పుడు మీకు చెప్పే మాటలు కావాలంటే అది తెలియాలి. ఇప్పుడు వెంటనే తీసుకెళ్ళాడు. రాజు కళ వచ్చింది. రాజు కళలు చెప్పేవాడు ఎవరు అనగానే ఎవరు కనపడరు? ఆమేన్. ఎవరు లేరు. యోసేపు అంటే నీకు ఒక అవకాశం ఇస్తాడు, ఇచ్చేదాకా నువ్వు ఏడైనా కూర్చోవాలి అంతే. ఇప్పుడు వెంటనే యోసేపును బయటికి తీసుకురావాలి. రాజు దగ్గర పోవాలంటే మామూలు రావాలా? వెంటనే తీసుకెళ్లారు. నీళ్ళు పోయి కటింగ్ చేపించారు, గడ్డం చేపించారు, కొత్త బట్టలు వేశారు. రాజు దగ్గర నిలబెట్టాడు. రాజు కళ చెప్పాడు, కలభావం చెప్పేశాడు. కలభావం చెప్పగానే వెంటనే ఏం చేశాడు? ఆ దేశంలో రాజు తర్వాత రాజు అంతటం చేసేసాడు అంతే. అది కొద్దిగా లేట్ అయినా నీ స్థానాన్ని నీ కోసం సిద్ధం చేసి పెట్టాడు అంతే. వెంటనే ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజు అంతటోడయ్యాడు. ఇప్పుడు ఐగుప్తు దేశాన్ని ఏలుకుంటున్నాడు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అన్నోళ్ళు వచ్చారు, వాళ్ళ నాన్నోళ్ళు వచ్చారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళ అన్నోళ్ళు అన్నారు, తమ్ముడు మేము ఇలా చేసాము, మా మీద ఏమైనా పగ పెంచుకున్నామంటే, పిచ్చోళ్ళారా, పగ పెంచుకుంటే ఆన్నే ఉండేవాడిని. పగలు గిగలన్నీ వదిలేసి నా గమ్యం అంటే నాకు దేవుడు చూపించిన వాగ్దానం కోసం కష్టపడ్డాను కాబట్టి అది నిలబడ్డా. అలాంటివి పెట్టుకుంటే మనం పాడైపోతాం, అయ్యొద్దు అంటున్నాడు. అలా కూడా చదువుతున్నాడు. ఎందుకు ఊరక వాటిని అనుకొని మనం పాడైపోవటము? వదిలేసి వెనకాల అన్నారు అంటే అన్ని మనం అప్పుడప్పుడు చాలాసార్లు మీకు చెప్తుంటాను, గుర్తుంటారు. కొన్నిసార్లు మనకు ఎదురు దెబ్బలు తగులుతాయి. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఏం చేయాలి మనము? ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ఆ దెబ్బను కూర్చొని ఆలోచించి ఆన్నే కూర్చోకూడదు. ఏం చేయాలి? ఈ దెబ్బ తగిలినందుకు ఎలా ఉండాలి? పెద్దలు అంటుండే, తొక్కుతుంటే ఏం చేయాలి? ఇంకా పైకి లేయాలన్నమాట. చిన్న దెబ్బ తగిలింది, ఆ దెబ్బ తగిలినంత మాత్రాన్ని యోసేపు వెనకేలా. ఇది నన్ను దెబ్బ కొడితే కొట్టారు, దేవుడు నాకు తోడున్నాడు కదా, దేవుడు అభివృద్ధి చేస్తాడు అనుకున్నాడు. పోతీఫరు భార్య నిందేసింది, ఎంత దెబ్బ పాపం. దేవుడే అభివృద్ధి చేస్తానన్నాడు. ఒక్కసారికి ఎక్కడ నిలబడ్డాడు? వచ్చి పోతీఫరు మీదే నిలబడ్డాడు వచ్చి. దేవుడు నిన్ను మనుషులు ఏదో అంటే అంటే అన్ని వీళ్ళని అసలు పడుచుకున్నాం మనకు ఆన్నే ఉంటావు. నన్ను ఇట్ట అన్నారా, నిరూపిద్దురా. ఏంది నిరూపించేది? ఏంది చేసేది? నాకు అర్థం కాలేదు. చేస్తే చేసేటను, కానీ దేవుడు నీకు తోడుంటే నీ స్థితి నీకు అర్థమవుతుంది. వాళ్ళు అన్నారని ఆన్నే దిగబడిపోయిన అనుకో, బాగుపడతామమ్మా? బాగుపడతామా? మనుషులు నన్ను ఇట్ట అంటున్నారు, నేను ఇట్ట అంటున్నాను అని ఆన్నే ఉంటే బాగుపడతారక్క? వాళ్ళు అన్నందుకు వీళ్ళు అన్నది కాదు మనకు ముఖ్యం. దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు, నేను గొప్పవాణ్ణి చేస్తానని. అప్పుడప్పుడు నేను కూడా చాలా మంది అనుకున్నప్పుడు నేను కూడా చెప్తాను, మనందరికైతే చెప్తాను, ఎవరన్నా మీరు పడుచుకోవద్దు. అయ్యా ఇంత అన్నారయ్యా అంటే అన్ని చంపితే చంపలేదుగా అంటే నిందలేశారు. నిందలేయటం వల్ల ఏమన్నా కరిగిపోతామా? కరిగిపోతామక్క? తప్పుటాడు అంటే మనం కరిగిపోతామా? ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటారు కదా, సీఎం చంద్రబాబు నాయుడు ఉంటారు కదా, వీళ్ళని రోజు నోటికి వచ్చిన వాళ్ళందరూ తిడుతుంటారు. వీళ్ళందరూ తిట్టడం వల్ల మనకేమన్నా అవుద్దా? నువ్వు అభివృద్ధి చెందుతుంటే చేతగాని వాళ్ళు తిడుతుంటారు, వదిలే. యోసేపును కూడా అట్టనే అన్నారు. పక్కన వాళ్ళు అంటే బాగుండయ్యా, సొంతోళ్ళే కదా అన్నదంటే ఇంట్లో వాళ్ళే అన్నదేడా? పక్కన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు? ఇంట్లో వాళ్ళు పోతీఫరు భార్య, పోతీఫరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అన్నారు. ఎంతమంది అన్నప్పుడు నిజమనాలా అబద్ధమనాలా? అయినా పోయి జైల్లో కూర్చున్నాను, నాకు ఇబ్బంది లేదన్నాడు. జైల్లో కూడా అధికారి యాడిపోయినా కూడా బాగా ఆలోచించదు. యాడిపోయినా కూడా తలే కానీ తోక ఉండదు. మీకు అప్పుడప్పుడు మొన్న అంతకుముందారని చెప్పి అనుకుంటాను. చెప్పులే ఆడిపోయినా చెప్పులే. తలగ చుట్టుకునే కొట్టే ఏడన్నా తలగొట్టే, కిరీటం ఏడన్నా కిరీటమే. నిన్ను కిరీటాన్ని తెచ్చపోయి జైల్లో పెడితే, జైల్లో కిరీటాన్ని ఎవరైనా కాలుకి వేసుకుంటారక్క? జైల్లో కూడా కిరీటాన్ని ఎత్తిని పెట్టుకుంటారు. నువ్వు కిరీటాన్ని ఎక్కడున్నా నువ్వంతే, నీ స్థానం. అయితే నిన్ను మనుషులు నిందించారంటే నిందించబడిన నీవు ధన్యుడు అనుకో, వదిలే దాని గురించి. ఇప్పుడు బయటకు వచ్చారు. పోతీఫరు కంటే కూడా ఫరో రాజు దగ్గర ఫరో అంతటి వాడయ్యాడు. తర్వాత యోసేపే ఆ దేశానికి రాజు.
ఇప్పుడు వాళ్ళందరూ వచ్చారు. మొత్తం ఎంతమంది? 72 మంది, 73 మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నారు. కొన్ని రోజులు వాళ్ళందరూ జీవనాన్ని సాగించారు. అలా అలా బతికిపోయారు. యాకోబు చనిపోయాడు. తర్వాత యోసేపు చనిపోయాడు. తర్వాత యోసేపుతో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. కొద్ది రోజుకు యోసేపుని ఎరగని వేరొక రాజు వచ్చాడు. యోసేపుని ఎరగని వేరొక రాజు వచ్చాడు. ఈ రాజు వచ్చి వీళ్ళెవరు అంటున్నారు. ఊరు వచ్చినా ఏళ్ల మీద వ్యంగ్యంగా ఊరి గురించి పరుచుకోరు. ఎంతమంది అంటే ఏళ్ళ గురించి ఎందుకు అక్క? మీరు 10 మంది కూర్చోరు ఆడికి అనుకున్నప్పుడు 10 మంది గురించి మాట్లాడుకోరు, నీ గురించి ఎత్తుతారు. ఎందుకు నీ గురించి నాకు అర్థం కాలేదు. ఏదైనా పాటలు ఎక్కడికైనా పోతారు, పెళ్ళిళ్ళు పేరెంటాల దగ్గరికి అన్నట్టు ఎంతో మంది ఉంటారు కదా బొట్లు పెట్టడానికి. నువ్వు పెడుదురా అమ్మ, నువ్వేనా ఇంకా లేరాడా? అదేదో దీపాలు బోపాలు ఇయటానికి ఎంతో నిన్నే పిలుస్తారు. ఎందుకు? నీకు అర్థం కాలేదు. నీ వాళ్ళు ఏమంటారు, నువ్వు ముఖ్యం కాబట్టి ముఖ్యమా తొక్క నిన్ను పాడు చేయాలనే. మనమేమనుకుంటాం తెలుసా, నన్నే పిలుస్తారు, నన్ను గొప్ప ఊరు చెప్పిర్రు. ఆడికి నీ మీదే కన్నేసిండు, వాడు నిన్నే పట్టించుకుంటాడు. నీ ఊరిని పట్టించుకో నిన్నే అంటే మీరు ముందుండాలని పద్యానికి ఊరు చెప్పిరు ముందుండాలని. మేము ముందుండాల్సింది దేవునిలో, దెయ్యాలలో కాదు. ఇప్పుడు వెంటనే వీడు వచ్చాడు, ఏమన్నాడంటే రే వీళ్ళు ఎవరు అన్నారు. అయ్యా వీళ్ళు హెబ్రీలయ్యా, ఇశ్రాయేలీలయ్యా, వీళ్ళు మనలో వద్దురా, వీళ్ళ పద్ధతులు వేరు, వీళ్ళ ప్రవర్తన వేరు, అసలు మన వద్దు. వీళ్ళందరినీ ఊరి అవతల ఉన్నటువంటి గోశంలోకి పంపించమన్నాడు. మొత్తాన్ని ఊరి చివరకు పంపించాడు వాళ్ళందరూ. ఇప్పుడు ఏం చేయడం ప్రారంభించాడు, వీళ్ళు కొన్ని రోజులు ఉంటే పెద్దోళ్ళు అవుతారు, వీళ్ళు పెద్దోళ్ళు అయితే వీళ్ళు మనమల గెలిచి మన మీద పెత్తనం చేస్తారు, అందుకని వాళ్ళ చేత ఎట్టి సాకరి చేపట్టడం మొదలుపెట్టారు. వాళ్ళ చేత పనులు చేపిస్తున్నారు, వాళ్ళ చేత ఎటుకలు కొట్టిస్తున్నారు, వాళ్ళ చేత అవి చేపిస్తున్నారు, ఇవి చేపిస్తున్నారు. ఏదో మరిచిపోయి పాపం ఎప్పుడో అప్పసంగతిగా ఎప్పుడో నెలకొకసారి అయ్యా మాంసాన్ని ఎందుతుంటే పని పాడు చేయరు, కానీ ఊరక మాంసం అని తోతుంది ఇలా అని వాళ్ళని అనగదొక్కుతుంటే ఎన్ని రోజులని అనుకుంటారమ్మా. అలా అలా ఉన్న తర్వాత ఆ టైంలో ఒక ఆయన పుట్టాడు. ఆయన పేరే మోషే. ఇది చరిత్ర. మోసే, ఈ మోసే పుట్టిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళేసాడు. ఎక్కడ పెంచాడు, ఆయన ఫరో కుమార్తె దగ్గర పెరిగాడు. అల్లే చేసి ఇలా చేశారు. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే దేవుడు వీళ్ళను గుర్తు చేసుకున్నాడు. ఆమేన్. దేవుడు ఏం చేసుకున్నాడు, వీళ్ళని గుర్తు చేసుకున్నాడు. అంటే అంతకుముందు గుర్తులేరా? ఇప్పుడు చెప్పాలి, గుర్తులేరా? గుర్తున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చారు, ఐగుప్తులోకి వచ్చారు. ఐగుప్తులోకి వచ్చిన తర్వాత ఏమయ్యారు వీళ్ళు, ఐగుప్తుల పద్ధతులు అలవాటు చేసుకున్నారు. ఏం చేసుకున్నారమ్మా? అలవాటు చేసుకున్నారు. అలవాటు అంటే తెలుసా? మీరు ఎప్పుడు పాప మంచి మంచి మాటలు మాట్లాడుకొని, మంచి మంచి పాటలు పాడుకుని మీరు ఆ లోకంలో పోయినప్పుడు వాళ్ళ మాటలు అలవాటు చేసుకుంటారు. ఇలా మాట్లాడొచ్చు అంటే ఏముంది, నలుగురిలో మాట్లాడితే ఏమవుద్ది, నలుగురిలో పోయినప్పుడు నలుగురిలాగా ఉండాలి కదక్క. కానీ నువ్వు నలుగురిలో ఉండటానికి నువ్వేమి కందుల్లో గలిచిన పెసరగింజ, జాగ్రత్త. అలా కాడి ఇవ్వనప్పుడు వాళ్ళలాగా మాట్లాడటము, వాళ్ళలాగే జోకులు వేయటము, వాళ్ళలాగే డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడటము అంటే ఏమర్థమైంది అనుకోవాలి, వాళ్ళకు దగ్గర దాపు దెయ్యాలు బట్టి అనాలి. దగ్గర దాపు కాదు, దరిదాపులు పట్టేసి ఇంకంతే. ఏంది ఇలా మాట్లాడుతూ జోకులు వేస్తున్నారు, నవ్వొద్దని చెప్పాలి, నవ్వుకో తప్పులేదు, కానీ నవ్వటానికి కూడా ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు ముగింపులోకి వచ్చినప్పుడు నీకు ఉంటుంది, మొత్తం తెలిసిపోద్ది ఏంటో. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చరిత్ర ఉంది ఇక్కడ. ఇప్పుడు అయిన తర్వాత ఐగుప్తుల పద్ధతులు అలవాటు పెట్టుకొని ఏం చేశారంటే ప్రారంభంలో సబ్బాత్ అనేది తెలుసు వాళ్ళకు విశ్రాంతి దినం తెలుసుగా. సబ్బాత్ అంటే తెలుసు అదే ఏంది, విశ్రాంతి దినం, శనివారం. ప్రారంభంలో శనివారాలు ఉన్నవాళ్ళు కొన్ని రోజులు కొంత శనివారాలు మర్చిపోయారు అక్క. వాళ్ళు ఎందుకు మర్చిపోయారు? ఎందుకు మర్చిపోయారు అంటే మన ముందు ఇశ్రాయేలు దేశంలో కాదుగా. ఎంత బాగున్నారు చూడండి అమ్మా. ఇక్కడ మన ఒక్కళ్ళమేగా, అంటే నువ్వు ఒక్కళ్ళు కాకుండా 100 మంది ఉంటారు కాడ, నువ్వు ఒక్కడివేగా. నువ్వు ఒక్కడు వాళ్ళలో ఉన్నప్పుడు నువ్వు ఒక్కళ్ళలాగా ఉండాలంతే. ఆ ఒక్కడివే 100 మందికి ఆదర్శం కావాలి. 100 మంది ఉన్న దారిలో నువ్వు పోతే వీళ్ళు అలానే పోయారు. ఏం చేయడం ప్రారంభించాడు, ఐగుప్తు దేశంలో పోయిన తర్వాత హెబ్రీయుల పద్ధతిలో ఒకటి మర్చిపోతున్నారు అక్క. విశ్రాంతి దినాన్ని ఏదో మర్చిపోతున్నారు, దేవుని ఆరాధించడం మర్చిపోతున్నారు. ప్రథమ ఫలములు అంటారు తెలుసా? ప్రథమ ఫలములు అంటే తెలుసా? వాళ్ళు ప్రథమ ఫలములు వచ్చింది దేవుని కృతజ్ఞత తరపున. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ప్రారంభం లేదా, ఆదాము నుంచి రాలేదు కదా, కయ్యూని హేబేల్ దగ్గర.
అక్కడ నుంచి అర్పణలు ఇచ్చారు కదా, ఈ మర్చిపోయారు, బలిపీఠాలు కట్టడం మర్చిపోయారు, ప్రార్థన మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చాయి వీళ్ళకు? ఇవన్నీ మర్చిపోయినట్టు ఏమొచ్చారు? ఇప్పుడు వీళ్ళకు వేరే పద్ధతులు వచ్చాయి. ఏంటి ఆ పద్ధతులు అంటే ఐగుప్తీయుల పద్ధతులు. ఐగుప్తీయుల పద్ధతులు ఏంటంటే, ఐగుప్తీయులకు దేవతలు దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళకున్న దేవతలు ఏంటంటే, కొన్ని దేవతల పేర్లు అన్ని చెప్పాలి మీకు, చాలా ఉన్నాయి. 2000 దాకా ఉన్నాయి వాళ్ళ కూడక. 1, 2 కాదు. ఐగుప్తుల దేవతలు ఉన్నటువంటి దేవతలు ఏంటంటే, హోరష్ అనేటువంటి ఒక దేవత. ఈ దేవత యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే, పైన తల గద్ద తల, కింద మాత్రం స్త్రీ ఆకారం. హోరష్. ఇంకొకటి ఉన్నటువంటిది హోతోర్, ఒక దేవత. ఈ దేవత యొక్క ఆకారం ఏంటంటే, పైన తల ఆవు తల. ఆవు తెలుసుగా, అందరూ తెలుసుగా. ఆవు తల, కింద ఆకారం మాత్రము స్త్రీ ఆకారం. ఇంకొక దేవత పేరు ఏంటంటే బాస్టెట్. దీన్ని ఎలా ఉంటుందంటే, పైన తల మాత్రము సింహం తల లేదా ఆడపిల్లి తెలుసా, పిల్లి తెలుసా, ఆడపిల్లి, కింద మాత్రం స్త్రీ రూపం. ఇప్పుడు వీళ్ళకున్న దేవతలే. తర్వాత ఈ యొక్క హోతోర్ అనేటువంటి ఈ దేవతకు మరో దేవత పుట్టిందని పెట్టి దానికి ఆఫీస్ అని పేరు పెట్టారు. ఏందమ్మా? హాఫీస్. ఈ అఫీస్ యొక్క రూపం ఏంటంటే, మనకు అర్థం కావటానికి చెప్పాను ఈ 4 పేర్లు. ఈ అఫీస్ యొక్క రూపం ఏంటంటే ఎద్దు రూపము. అందుకని దానికి ఏం పేరు పెట్టారు? పవిత్రమైన వెద్దు అని పేరు పెట్టేశారు దానికి. వీళ్ళు అరణ్యంలోకి వచ్చిన తర్వాత ఎద్దుని ఎందుకు చేసుకున్నారంటే, అక్కడ నిజ దేవత కాబట్టి. ఈ ఎద్దు రూపమైనటువంటి అఫీస్ యొక్క పద్ధతి ఏంటంటే, బాగా ఆలోచించండి. ఏమని రాయబడిందంటే, దీని యొక్క నెట్లో పోయి దీని గురించి రాసినప్పుడు, ఇది ప్రజలకు దేవునికి మధ్యవర్తిగా ఉండి వాళ్ళని నడిపిస్తుందంట ఈ ఎద్దు. వాళ్ళ నమ్మకం అది. మేము ఏదైనా కష్టం వస్తే ఈ ఎద్దు రూపం ఉన్నటువంటి దేవుని దగ్గర, ఆఫీ అనేటువంటి దేవుని దగ్గర పోయి మేము ప్రార్థన చేస్తే ఈ దేవుడికి చెప్తాడు, దేవుడు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. ఈ పద్ధతి ప్రకారము ఇల్లు అక్కడ ప్రారంభించినప్పుడు దేవుడికి కోపం వచ్చి, యెహోవానైన నన్ను మర్చిపోయి వీళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఆ యొక్క మనం చెప్పినట్టుగా హోరష్ అని, బాస్టెట్ అని, లేకపోతే హోతోర్ అని, తర్వాత మీరు చెప్పినట్టుగా ఆఫీస్ అనేటువంటి దేవతలు పెట్టుకొని వాటలకు అలవాటు పడిపోయారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవుడు లేడు. గోషేను దేశంలో పోతే వీళ్ళకేం జరిగిందంటే, గోషేను దేశం వీళ్ళకి ఇచ్చారు కదా, గోషేను దేశంలో వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి ఒక పద్ధతి ఉండేది అక్క. మీకు తెలుసో తెలియదు, ఏం పద్ధతి ఉంటుంది వీళ్ళకు? చెప్పండి, ఏం పద్ధతి ఉంటుంది? వాళ్ళ పద్ధతి, ఇశ్రాయేలీయుల పద్ధతి ఏంటిది? వాళ్ళు దేవునికి ఆరాధన బలిపీఠాలు అర్పించాలి. వీళ్ళకి టైం లేకుండా చేశారు వీళ్ళు. ఎవరు? ఫరో రాజు. వీళ్ళకి టైం ఇస్తే వాళ్ళు బలిపీఠాలు కట్టుకొని దేవతలకు వాళ్ళ దేవునికి బలి అర్పిస్తున్నారు. అసలు టైం లేకుండా చేస్తే వీళ్ళు ప్రార్థన ఏం చేస్తారు చూద్దాం అనిపించారు. ఇంకా ఖాళీ లేదు వాళ్ళకి, అసలు ఖాళీ లేదు. నాన్ స్టాప్ వాళ్ళ చేత ఇటుకలు చేపిస్తున్నారు. ఇటుకలు చేస్తేనే డబ్బులు, లేకపోతే ఇటుకలు చేస్తేనే డబ్బులు కదా. ఆ రోజులలో ధాన్యం లేకపోతే మీకు తిండి లేదు. ఇంకా 24 గంటలు 360 రోజులు వాళ్ళకి పని చేయటమే. ఖాళీ దొరికిందా? అందువల్ల వాళ్ళు ఏం చేశారంట? మొరపెట్టారు. ఊరకనే మొరపెట్టిరా, క్షణము తీరిక లేకుండా వాళ్ళ చేత చాకిరి చేపితే అందువల్ల మొరపెట్టారు. అప్పుడప్పుడు మీరు ఎద్దులను కొనుక్కుంటారు కదక్క. ఎద్దులను కొన్నప్పుడు మీ పొలాలు దున్నుకోవటానికి అనుకుంటారు. తర్వాత ఏం చేస్తారు? డబ్బులు వస్తున్నాయని ఏడికి పెడితే అవి ఏడ్చేస్తారు. ఇప్పుడు ఒక పొలంలో పోయి నాకు పండుకుంది అనుకో, నేను ఇంత రాత్రింపగలు దీని చేత ఎక్కువ చాకిరీ చేపిస్తున్నాను, పాపం లాగలేక పండుకుందని ఎవరైనా అనుకుంటారా? ఏం చేస్తారు? కర్ర తీసుకొని ఎంతంత ఎద్ది తెచ్చి తింటున్నావు కానీ నువ్వు పని చేయమని చెప్పి దాన్ని 4 తంతారు పాపం. అప్పుడు అది అంబా అని అడుతున్నది. అట్టనే ఎవరు అడుతున్నారు ఇప్పుడు? ఆమేన్. ఇశ్రాయేలీయులు మొర పెడుతున్నారు. ఈ మొర దేవుడు విన్నాడమ్మా. దేవుడిని ఇందాక చెప్పిన మోసేను పంపించాడు వాళ్ళ దగ్గరికి. మోసే వచ్చి 10 రకాలైన అద్భుతాలు చేశాడు వాళ్ళ దగ్గర. చేసిన తర్వాత ఫరో అన్నాడు, అయ్యా నీ ప్రజలను దేశపోమంటాడు వద్దంటాడు, దేశపోమంటాడు వద్దంటాడు, దేశపోమంటాడు వద్దంటాడు. ఇంకా చివరిలో ఫైనల్ అంటే చివరిగా ఒక తెగులు పంపించాలనుకున్నాడు. ఆ తెగులు పేరే ప్రతి ఇంటిలో ఏమంటంట? మరణ ఘోష. ఆమేన్. బాగా వినండి. ఏందమ్మా?
మరణ ఘోష. ఎవరికి మరణ ఘోష ఇప్పుడు చెప్పండి? ఐగుప్తు దేశములోను గోషేను దేశములోను ఉన్న వాళ్ళందరికీ ఈ మరణ ఘోషను గుర్తుపెట్టుకోండి మీ అందరూ. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన పాయింట్లోకి వచ్చాం. ఇదంతా మీకు తెలిసిన చరిత్ర. ఇప్పుడు మన పాయింట్లోకి వచ్చాం. ఆ చివరి తెగులు వచ్చినప్పుడు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మోసే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చను, నెలలో ఈ నెల మీకు మొదటి నెల, సంవత్సరములో ఇది మీకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడు వాడి పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనమును పరిమితిని బట్టి వారిని లెక్కించవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను. గొర్రెలలో నుండి అయినను మేకల నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వారా బంధపు 2 నిలువు కమ్మీల మీద పై కమ్మీ మీద చల్లవలను. ఇది చరిత్ర కాదు, జరిగిన నిజం. మీరందరూ విన్నట్టుగా కథలు సినిమాలుగా దిద్ది నిజం. ఏం చెప్పాడంటే, ఇదిగో ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను. ఏమి చెప్తున్నాడంటే, మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకుపోతున్నాను. మీరు బయటికి రావాలనుకున్న వాళ్ళందరూ, బయటికి ఎవరైతే రావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ప్రతి వాడు ఒక ఏడాది కలిగినటువంటి మగ గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను తీసుకోవాలి. అది కూడా నిర్దోషమైనది తీసుకోవాలి. తీసుకొని వచ్చిన తర్వాత ఈ నెల 10వ దినమున అన్నారు. అక్కడ రాబడింది ఏం రాబడి చూడండి. 10వ దినమున దాన్ని కుటుంబం లెక్క చొప్పున ఓకే కింది 3వ వచనం చూడండి. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజంతో ఈ నెల దశమి నాడు, దశమి అంటే ఈ నెల 10వ నాడు ఒక దాన్ని తీసుకొని వచ్చి మీ ఇంట్లో ఉంచుకొని ఉన్న తర్వాత 14వ దినమని ఏం చేయాలి? దాన్ని కట్ చేయాలంటే తెలుసుగా, చంపేయాలి. 14వ దినమున చంపేసిన తర్వాత ఏం చేయాలి? ఆ రక్తం ఉన్నదిగా, ఈ రక్తాన్ని మీరు ఎక్కడ పెట్టి అక్కడ చేయకూడదు. ఆ రక్తాన్ని ఒక గిన్నెలో తీసుకొని మీ యొక్క ద్వార బంధరాలు నిలువు కమ్మి మీద అడ్డ కమ్మి మీద పుయ్యాలి. ఇట్లా నిలువు కమ్మి ఉందిగా దారు బంధనానికి, దాని మీద అడ్డ కమ్మి మీద పుయ్యాలి. ఎందుకు పుయ్యాలంటే, ఈ రోజు రాత్రి దేవుడు మిమ్మల్ని విడిపించపోతున్నాడు. లేదా ఇంకొక మాట చెప్పాలంటే, ఈ రోజు రాత్రి దేవుడు మిమ్మల్ని దాటిపోతాడు అని చెప్పండి. దాటిపోతాడు. పాస్ ఓవర్ అంటే దాటిపోవటం అని అర్థం. ఆమేన్. బాగానండి. చాలా జాగ్రత్త. కొద్ది నిమిషాలు నిద్రపోకండి. బాప్టిజం తీసుకొని నిద్రపోకండి, జాగ్రత్తగా నాడు. తీసుకొని వాళ్ళంటే వాళ్ళు కూడా వినాలి, ఊరు కాదని చెప్పి జాగ్రత్తగా నండి. ఎందుకు చెప్తున్నాను నేనండి, దశమి నాడు తీసుకున్నది 14వ రోజున దాన్ని కోసిన తర్వాత ఆ రక్తము ఆ ద్వారముల మీద పేరు. ఎందుకంటే ఈ రోజు రాత్రి మరణ దూత మీ ఎల్ల చుట్టూ తిరుగుతున్నది. ఏ దూత అంట? మరణ దూత. ఏ ఇంటి ద్వారము మీద ఆ రక్తము కనబడదో ఆ ఇంట్లోనికి ప్రవేశిస్తాడంట. ఏ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మరణ దూత? ఏ ఇంటి దారు బందరం మీద ఆ రక్తపు మరక కనపడదో ఆ ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. ఇప్పుడు రక్తపు మరక ఎవరు పూసుకుంటారు? బయటికి రావాలనుకున్నాడు. ఇంకా ఎవరు పూసుకుంటారు? ఇశ్రాయేలీయులందరూ. ఇంకా ఎవరు రక్తపు మరక ద్వార బంధకం మీద పూసుకుంటారు? దర్వాజ మీద, దారు బందరం మీద ఎవరు పూసుకుంటారు? ఆలోచించాలి.
ఆ? ఇంకా అప్పుడు బాప్తిసం పొందల, అప్పుడు గురించి మాట్లాడుతున్నాను. ఎవరు పూసుకుంటారు? బాగా చెప్తున్నానండి. ఆ మాటను నమ్మిన ప్రతి వాడు పూసుకుంటాడు. అప్పుడు చెప్పిన మాట నమ్మి ఉంటారు చూడు, నమ్మినోడు పూసుకుంటాడు. నమ్మనోడు, అరే ఈడు పిచ్చి మాటలు గురించి అంటారా, ఈడు చెప్పేదంతా పిచ్చి పిచ్చి మాటలు మాకెందుకురా అని పూసుకోలేదు. వాళ్ళు ఇశ్రాయేలీయుడైనా ఐగుప్తుడైనా సరే. ఇశ్రాయేలీయులు ఒక్కలని ఇక్కడ ఏమి రాసి పెట్టలా. ఇశ్రాయేలీయులు కూడా ఏమైపోయారు, అక్కడికి వచ్చి ఐగుప్తులాగా మారిపోయారు. ఇశ్రాయేలీయుడైనా ఐగుప్తుడైనా నువ్వు నమ్మాలి. ఏమి నమ్మాలంటే, ఈ రక్తపు మరకుంటే మరణ దూత మా ఇంటికి రాదని నమ్మాలి. నమ్ముతావా నమ్మవా? ఇప్పుడు చెప్పాలి, నమ్ముతున్నావా నమ్మట్లేదా? మా నమ్ముతామా నమ్మలేదా? ఆనాడు ఇశ్రాయేలీయులు నమ్మారా? ఇప్పుడు చెప్పాలి, నమ్మిండ్రా నమ్మలేదా? నమ్మిండ్రు. నమ్మిండ్రు. ఎవరు నమ్మారంటే, ఎవరైతే మోసే చెప్పిన మాట విన్నారో వాళ్ళు నమ్మారమ్మా. మిగతా వాళ్ళు నమ్మలా. ఏం మోసే మాట మనం వినేదేందిరా, మనకెందుకు అవసరమా? ఇప్పుడు రాత్రి అయిపోయింది, ఆ టైం వచ్చేసింది. మరణదూత వీధిలో తిరుగుతుంది. ఏం తిరుగుతుంది? మరణదూత వీధులలో తిరుగుతుంది. ఈ మరణదూత వీధులలో తిరుగుతుండగానే ప్రతి ఇంటి దగ్గర పోయి చూస్తుందమ్మా. ప్రతి ఇంటి దగ్గర చూస్తుంటే ఇంటి ద్వార బందరం మీద రక్తపు మరకున్న ఇల్లును వదిలేస్తుంది. పక్కింట్లోని పోయి లోపల కుమారుని చంపేసిపోతుంది. ఆ రోజు ఆ దేశములో ఏమైందంట? రోదన, మరణ ఘోష. ఈ ఇంటిలో చూడండి, ఐగుప్తు దేశంలో సింహాసనం మీద కూర్చున్నటువంటి పరో ఇల్లు మొదలుకొని ప్రతి ఇంటిలో ఏడుపు లేని ఇల్లే లేదంటమ్మా. ప్రతి ఇల్లు అంటే ఇల్లు ద్వారబంధరానికి రక్తము పూసుకొని ప్రతి ఇంటిలో ఏడుపే 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 ఏడుపే. ఆమేన్. రక్తము పూసుకొని ప్రతి ఇంటిలోనికి ఏడుపు వెళ్ళిపోయింది. పూసుకున్న వాళ్ళ ఇంటిలో కనీసము వాళ్ళ తల వెంట్రుకలలో ఒక వెంట్రుకైనా నేల రాలిపోలా. ఇప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చి అందరూ ఏడుతున్నారమ్మా. బాధ కదక్క, బాధ ఉంటుందా ఉండదా? మగ పిల్లవాడు అక్క చనిపోయింది, మామూలుడా పెద్ద కుమారుడు చనిపోయింది, జ్యేష్ఠ కుమారుడు. పశువులలోను జంతు ప్రతి దాంట్లో మొదట పుట్టిన పెద్ద సంతానం చనిపోయింది. ఏందిరా ఈ ఏడుపు అంటే, ఇశ్రాయేలీల దేవుడు వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు చదవండి, ఒక మాట మీకు అర్థం కావట్లేదు చెప్తాను. చూడండి 12వ అధ్యాయము, జాగ్రత్త చూడండి, 10 నుంచి చదవండి. దానిలో 10 నుంచి కాదు, 12 చూద్దాం. 12 నుంచి చదవండి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమును సంచరించి ఐగుప్తు దేశమందులో మనుషులలో గాని జంతువులలోనే గాని తొలి సంతతియు అతము చేసి ఐగుప్తు దేవతలకందరికి తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తపు మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. ఆమేన్. ఎవరికంటమ్మా తీర్పు? ఇప్పుడు చెప్పాలి, ఎవరికంట తీర్పు? ఐగుప్తు దేశములో ఎవరి ద్వార బందరం మీద రక్తపు మరక లేదు, వాళ్ళ ఇళ్లకు వాళ్ళు కొలుస్తున్న దేవతలు కూడా తీర్పు తీరుస్తాను. ఇప్పుడు దేవుడే వాళ్ళని దేవతలు అంటున్నారంటే మామూలు విషయమా? మనం అన్నామంటే పర్లే అనుకోవచ్చు, మరి దేవుడు ఎందుకు అంటున్నారు దేవతలను? రాయబడి మారుతుంది, ఐగుప్తుల దేవతలకందరికీ, ఐగుప్తుల దేవతలకందరికీ తీర్పు తీరుస్తానన్నాడు. ఎందుకు తీర్పు తీరుస్తాడు? ఎప్పుడు తీర్చాడో తీర్చలేదా? తీర్చాడు. మీరు బాగానండి, బాగా ఆలోచించండి. అప్పుడప్పుడు మీరు ఒక పాట పాడతాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు అనే పాట పాడతారు కదా. దాంట్లో చివరిలో ఒక వచనం ఉన్నది, ఒక చరణం, చివరిలో ఒక చరణం ఉంది. ఏంటిది అది? ఆమేన్.
ఈ లోకములో ఉన్నవన్నీ కూడా ఒకరోజు ఆయన కాళ్ళ దగ్గర పడిపోతాయంటే ఇది ఐగుప్తు దేశానికే రేపు జరగబోయేది ఆమేన్ లోకానికి అని చెప్పండి. ఆ రోజు జరిగింది ఐగుప్తుకే, రేపు జరగబోయేది లోకానికి తీర్పు తీరుస్తానన్నాడు. ఆ రోజు పాస్ అవర్ ఎక్కడా అంటే దాటిపోయింది ఏ ప్రాంతంలో? ఐగుప్తులోనే. రేపు ప్రపంచం మొత్తములో రేపు దాటిపోయే రోజులు వస్తాయి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాను చూడండి, ఐగుప్తిలో ఉన్నటువంటి మనుషులలో నమ్మని వారందరూ ఏం చేశారు? రక్తము పూసుకోలేదు. ఎందుకు పూసుకోలేదు? నమ్మకము లేదు. ఎందుకు నమ్మకం లేదు? వాళ్ళ దేవతలను వాళ్ళని అలా భ్రమలో పెట్టేశాయి. ఏమన్నాయంటే మీకు బాగా అర్థం కావడానికి చెప్తా చూడండి అక్క. వీళ్ళ దేవతల పేర్లు చెప్పాగా మీకు కొన్ని 4 పేర్లు చెప్పా కదా. ఇవన్నీ ఎలాంటి? బాగానండి. ఎలాంటి అంటే అర్థమైంది? ఇవన్నీ ఎట్టాటి? వాళ్ళకి తెలుసు ఎట్టాటి అంటే మేం పెట్టిన చోటు నుండి కదిలేవి కాదు ఇవి. అది వాళ్ళకి తెలుసు. కథలని వచ్చి మా ఇంట్లో వాళ్ళని చంపుతాయా? ఇప్పుడు వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే వీళ్ళు చెబుతున్న ఈ దేవుడు కూడా కదలలే అనుకున్నారు పాపం పిచ్చోళ్ళు. ఏం మామూలు విషయం అనుకున్నారు అది. వీళ్ళు చెబుతున్న ఈ దేవుడు కూడా మన దేవుడు లాగాలే కదలలే, వాళ్ళతో మనకేం పని అనుకున్నాడు. రాత్రి గడప దగ్గరకు వచ్చి తలుపు తట్టారు. తలుపు తట్టాల్సిన పనిలో లోపల నుంచి బయటికి పరుగులు తీస్తున్నారు ఒక్కొక్కళ్ళు. అయ్యో అమ్మో అమ్మో మా కుమారుడు చచ్చిపోయారని. కానీ ఈ పక్క నుంచి వీళ్ళు, ఈ పక్క నుంచి ఒకళ్ళు, ఆ పక్క నుంచి ఒకళ్ళు వస్తుంటే ఏమైందంటే ఐగుప్తు దేశంలోనికి ఇశ్రాయేలీలు దేవుడు వచ్చాడు. ఆమేన్. ఎక్కడికి వచ్చాడమ్మా? ఐగుప్తు దేశంలోనికి ఇశ్రాయేలు దేవుడు వచ్చాడు. వచ్చి వాళ్ళ దేవతలకు తీర్పు తీర్చాడు. దానికి గుర్తే ఆనాడు మరణ ఘోష. దేవుడు ఉన్నాడంటానికి గుర్తే ఆనాడు మరణ ఘోష. నువ్వు నమ్మావనుకో ధన్యుడివి, నమ్మకపోతే నువ్వు మరీ దరిద్రుడు. నువ్వెవరేమంటారు? ఇక్కడ చాయిస్ నీదే. మోసే బలవంతంగా లే గొర్రె పిల్లను కొనుక్కొని ద్వారబంధరానికి రక్తం పూసుకోమని బతిమిలాడా? చెప్పాడంతే. చేస్తావా విడిపించబడతావు, చెయ్యవా ఆ రోజు పడిపోతావు. ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకొని హెజ్కేలు గ్రంథం మనకు వస్తారు. హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం. హెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 20 తీశారమ్మా. 6, 7 వచ్చిన నిదానంగా చదవండి. వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించిన దినము పాలు తేవెనలు ప్రవహించుననియు సకల దేశములకు ఆభరణమైనదియునైన దేశములోనికి తోడుకొని పోయేదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసి తిని. ఏం చెప్పాడమ్మా? పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నేను మిమ్మల్ని తీసుకుపోతానని చెప్పినప్పుడే ఆయన ప్రమాణం చేశారంట. ఏమని? అప్పుడు నేను మీ దేవుడైన యెహోవాను, మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలను, ఐగుప్తీల విగ్రహముల పూజించుట చేత మిమ్మును మీరు అపవిత్ర పరుచుకొనకుండవలెను అని నేను ఆజ్ఞాపించి తిని. ఆమేన్. వీళ్ళకి చెప్పలేదు అనుకున్నారంట అని మనం అనుకుంటామని మళ్ళా హెజ్కేలుతో చెప్తున్నాడు. హెజ్కేలు ఒక మాట అడుగుతా చెప్పుము. వాళ్ళ పితరులకు నేను ఒక ప్రమాణం చేశాను. ఏం ప్రమాణం చేశాడంటే పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నేను మిమ్మల్ని తీసుకపోతాను అన్నాడు. ఆమేన్. అక్క యాడికి తీసుకుపోతాడంట? పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి తీసుకుపోతాను. ఆ రోజే నేను మీకు ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే మీరు మీ దేవుడైన యెహోవా మీకు చెప్పేది ఏంటంటే మీలో ప్రతివాడు అన్నాడు. మీలో ప్రతివాడు తమకిష్టమైన
హేయ కృత్యములను విడిచిపెట్టవలెను. ఆమేన్. ఈ మాట కొంచెం ఆలోచిస్తే చాలా లోతుగా ఆలోచిద్దాం. ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకుపోతానని చెప్పాడమ్మ దేవుడు. ఎక్కడికి తీసుకుపోతానన్నాడు మోషే ద్వారా? పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి దేవుడు మనమల తోడుకుపోతానన్నాడు. కాబట్టి మీరందరూ కూడా బయటికి రావాలనగానే కొంతమంది కొంతమంది నెగ్లెక్ట్ చేశారు. ఏముందిలే, ఊరు చూసారులా అని పనికి మాలిన పనులు కానీ ఎవరి పనులలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మరలా చెప్పాడు, ఒక అద్భుతం జరిగింది. కర్ర పాము అయిపోయింది, నీరు రక్తం అయిపోయింది, పేలు వచ్చాయి, అక్కడ మిన్నుములు వచ్చేసాయి, తర్వాత కప్పలు వచ్చాయి, తర్వాత ఏమైంది, ఒకదాని తర్వాత ఒకటి 9-8 తెగుళ్ళు వచ్చాయి. అయినా జనాల మనసులు మారలా. ఎందుకు మారలేదు అక్క? ఇప్పుడు చెప్పాలి, ఎందుకు మారలేదు? ఫరో హృదయాన్ని కఠినం చేశాడు. ఫరో హృదయం గురించి మాట్లాడలే ఇక్కడ. వీళ్ళలో మారలే. ఎందుకు మారలేదు? ఇప్పుడు అది కావాలి నాకు. మనం ఆలోచిద్దాం, ఎందుకు మారలేదు అక్క? ఏమనుకుంటారు అక్క? నమ్మకం లేదు? ఏస్కేల్ గ్రంథం చదువు. మీరు మైండ్లో ఇది ఉండాలి. బైబిల్ చదివేటప్పుడు మీరు వినాలమ్మా. మీరు బైబిల్ చదవకుండా ఏదో ఆలోచనలో పోతే మీకు ఏం అర్థం కాదు. బైబిల్ చదివేటప్పుడు ఏనండి, చదువు అది. మీలో ప్రతివాడు తనకు ఇష్టమైన, అది పాయింట్ అమ్మా. ఏం చెప్పాడంటే, మీరు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి రావాలంటే మీకు ఇష్టమైన వాటిని విడిచిపెట్టాలి అన్నాడమ్మా. విడిచిపెడతారక్క? ఓరగా తీసుకుపోతామంటే అందరూ వస్తారు. నీకు ఇష్టమైన విడిచిపెట్టాలక్క. మరి నువ్వు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నారు? ఏంటి అంటే, మీకు ఇష్టమైన, తమకు ఇష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలను. ఆమేన్. ఇశ్రాయేలీలకు చెప్పిన మాట అది. ఇప్పుడు మనకేం చెప్తున్నాడు? ఇది ఎక్కడే ఉంచండి. హెచ్కేల్ 20వ అధ్యాయం ఎక్కడే ఉంచండి. ఇప్పుడు మన కాడికి పోదాం. ఎక్కడికి పోదామంటావు? కొత్త నిబంధనలోకి పోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అనుకుందాం. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక తీయాలి జాగ్రత్తగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. తీసారమ్మా? 5వ అధ్యాయం తీసారమ్మా అందరూ? 5వ అధ్యాయము తీసిన తర్వాత 3వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి. నిదానంగా చదవండి. పెద్ద ఇబ్బంది ఏం లేదు, మనకు టైం చాలా ఉందిలే. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. బాగానండి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరు కూడా ఎత్తకూడదంటమ్మా. పేరు ఎత్తకూడదంటే ఏంది? మన నాలుకతో వాటిని మాట్లాడకూడదు. ఏం మాట్లాడకూడదు అంటే ఏంటి? అందరం చెడు అంటే ఏంది అసలు చెప్పండి, నాకు అర్థం కాలేదు. మీరు అందరు చెడు బలి అంటారు కదా. అందరు చెడు అనే వాళ్ళ చెడు అంటే ఏంది? ఏందో తెలియదా? కిందికి చదువుకుంటారండి. కాదు ఇంకా చూడండి. 5 4 కృతజ్ఞత వచ్చి మీరు ఇచ్చిన మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. చెడు అంటే ఒక మాటతో పోయింది అనుకుంటారు. ఏంటంటే బూతులు. మనకు మళ్ళా అర్థం కాదేమని మన వాళ్ళందరూ కూడా పాపం అనగానే పాపం నేను చేయలేదు అంటారు. పాపం అంటే అర్థం తెలియక అబద్ధాలు ఆడతారు, దొంగతనాలు చేస్తారు, వ్యభిచారం. పాపం చేయలే, మరి ఏంటి? పాపం తెలియదు కలకు. అందుకని మళ్ళా వివరిస్తానేది. మీలో ప్రతివాడు ఏంటంటే చూడండి, మీరు బూతులైనను, పోకిరి మాటలైనంటే, పోకిరి మాటలు అంటే కింద ఏం రాయబడింది? వెర్రి మాటలు అంటే ఏంది? ఇప్పుడు చెప్పాలి. వెర్రి మాటలు అంటే ఏంది అక్క? అప్పుడప్పుడు మనం ప్రార్థనకు వస్తుంటారు కదా అక్క. మీరు అందరు ప్రార్థనకు వచ్చేవాళ్ళు కదా. ఆదివారము ఇక్కడ తీసుకున్న రక్తాన్ని, శరీరాన్ని తీసుకునేవాళ్ళు కదా. వచ్చినామంటే మోకాళ్ళ మీద కూర్చొని కళ్ళు మూసుకొని దేవునికి దండం పెట్టుకొని ప్రభువా అని మాట్లాడేవాళ్ళు కదా.
మన నోట సరసోక్తులు రాకూడదమ్మా. పోకిరి మాటలు అంటే ఏంటంటే అక్కడ ఏం రాయబడింది? వెర్రి మాటలు. వెర్రి వాళ్ళు మాట్లాడినట్టు మీరు ఎందుకు మాట్లాడతారు? హేళన చేస్తారు ఎందుకు? ఒకరిని చూసి నవ్వుకుంటారు ఎందుకు? ఒకరిని చూసి ఆడిపోసుకునేట్టుగా అట్టా ఇట్టా హేళన చేసుకుని మాట్లాడతారు ఎందుకు? ఈ మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. విడిచిపెడతారా అక్క? విడిచిపెడతామా? ఎవరు? ఇశ్రాయేలీయులైనటువంటి ఐగుప్తు దేశంలో ఉన్న వాళ్ళకి మిమ్మల్ని ఎక్కడే దేశపోతానన్నాడు? పాలు తేనెలు ప్రవహించు దేశము. అక్కడ ఒక ద్రాక్ష గల ఇద్దరు మొయ్యాలంట. అంత పంట పండే దేశాన్ని దేశపోతానంటే ఇష్టమైన వాటిని విడిచిపెట్టలేదు అక్క వాళ్ళు. ఈరోజు కనపడనటువంటి పరలోకంలోనికి తీసుకెళ్తాను. అక్కడ రాత్రి ఉండదు, రేపు పగులు ఉండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఎప్పుడు దేవుడే ఉండే ఆనందలోకానికి తీసుకెళ్తాను. ఈ విడిచిపెట్టమంటే విడిచిపెడతారా? ఇష్టం కదక్క. ఇష్టం అక్క వెర్రి మాటలు మాట్లాడటం, నవ్వులాట కోసము, కేళన చేసుకోవటం కోసము. చూడండి, బూతులైనను కోపమొత్తే బూతులు రావా? రానోళ్ళు ఎవరున్నారు? వదిలేశారు. ఏమి? సగం వదిలేశారు, పూర్తి వదిలేలా. ఎందుకంటే సగం సగం భక్తి మంది, సగం సగం భక్తి ఏందో చూడండి. వెర్రి మాటలైనను, బూతులైనను, పోకిరి సరసోక్తులైనను ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధకుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కారని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసరింపనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఎవరి మీదకి? నువ్వు విధేయుడివా అవిధేయుడివా? విధేయుడు అవిధేయుడికి తేడా ఏంది? విధేయుడు అవిధేయుడి తేడా ఏంది? ఆమేన్. చెప్పిన దాన్ని వినేవాడు విధేయుడు. ఇప్పుడు చెప్పాడుగా, ఏమికి తాగవు. వింటున్నామా వినట్లేదా? అందుకు కిందికి వచ్చి ఏమన్నారు చూడండి, చదువు కిందకి. గనుక అట్టివారు ఏం చేయొద్దంట? పాలివారంటే పాలివారంటే వాడు 50 రూపాయలు ఎత్తి నువ్వు 50 రూపాయలు వేయటం, అది పాలివ అంటే. అంతే కదక్క? అంటే డబ్బుల గురించి మాట్లాడాల. పాలు అంటే ఏంటంటే పాలివారే ఉండొద్దు అంటున్నాడంటే మీకు అర్థం కావటం బాగా చెప్తాను. మనం బతికే లోకంలోనే కదా. ఎలాగంటే వాడు సగం చేస్తాడు, మనం మిగతా సగం చేసేస్తాం. ఏంటి చేస్తామా? ఏంటంటే మీకు ఇంకా అర్థం కావటం చెప్తాను. మీరు అలా చూస్తుంటారు కదా, దరిద్రపైన దయపడతలు, బూత్ బొమ్మలు, అయ్యంటే సీరియల్ సినిమాలు చూస్తారు కదా. వాళ్ళు ఏమంటారంటే, నిన్న అది ఇదిగో అత్త భర్తతో పెట్టుకుందంటే, కాదు కాదు మామతో పెట్టుకుంది. అది పాలి భాగస్తుడు అంటే నీకెందుకమ్మా వాళ్ళెవరో నాకు అర్థం కాలేదక్క. మీకు తగుతాయా తగవా? అసలు ఎవరు చూడమరు నిన్ను? వాటిని చూస్తా ఐగుప్తు బుద్ధులు వచ్చేం చేశారు? ప్రారంభంలో అప్పుడప్పుడు సబ్బాతు పట్టుకునే వాళ్ళక్క, శనివారం అప్పుడప్పుడు పోయి చేసేవాళ్ళు విశ్రాంతి దినము. తర్వాత ఏమైంది? వీళ్ళ ఆరాధనలో పడిపోయింది. సబ్బాతు లేదు, విశ్రాంతి దినం లేదు, ఆరాధన లేదు, బలిపీఠం లేదు, భక్తి లేదు, ఏమి లేదు. ఏంది ప్రార్థన కాదు? ఆదివారం మొత్తంలే ఎవరు రామారు నిన్న? ఏం చేయటానికి వచ్చేది? నిద్రపోవటానికా? దేవుడు చెప్పింది ఏంది తెలుసా? పాలివారై ఉన్నారు. ఎందుకున్నారంటే వాటి కోసం ఈ మానుకున్నారు. ఈరోజు ఐగుప్తీయుల కోరికల కోసం దేవుని పక్కన పెట్టారు వాళ్ళు మామూలులా. ఈరోజు లోకము కోసం దేవుని పక్కన పెట్టాము. మనం వాళ్ళకంటే డేంజర్ కాలం తెలుసా? వాడు తలనే మింగాడు, మనం తలను తోగని మింగే రకం. అందుకే అన్నాడు, కింది చదవండి, మంచి చదివి చూడండి. అక్కడ ఏమన్నాడు తెలుసా? మీరు పూర్వమందు చీకటి అంటే ఏందమ్మా? చీకటి అంటే ఏంది మీరు చెప్పాలి త్వరగా. చీకటి అంటే మనం చేసే పనులన్నీ చీకటి. ఇంతకుముందు ఏం చేసిన చీకటియే. చీకటి అంటే తెలుసు కదా. ఈ రోజులలో చాలా మందికి నిజంగా వీళ్ళకి నాకు అర్థం కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనోనేత్రంలో గుడితనం ఉంటుంది, అక్కడికి పోయిన తర్వాత అన్ని నేత్రాలు తెరుచుకుంటాయి. నిన్న ఏం వాక్యం చెప్పాము, ఆదివారం ఏం వాక్యం చెప్పాలంటే అసలు గుర్తుండదు మనకు. 4 రోజుల ముందు పోయిన కూలి గుర్తుందంటే ఏ క్షణం ఏ రూపాయి ఎక్కడ కూడా పెట్టేస్తా ఉండవక్క.
ఆలోచించండి నువ్వు ఒక అంటే ఈయనగా చెప్పేది ఏదైనా అంటే కూలి ఎందుకు చెప్తాడా డబ్బు మీద కొద్దిగా వ్యామోహం ఉంటుందిగా చెబుతున్నాను. ఇంకా లోక సంబంధమైన కోరికలు నువ్వు ఎవరైనా చంపుకుంటారమ్మా ఛీ అని ఎవరైనా అంటారా? ఎందుకంటారు? ఎందుకంటారు? ఆమేన్. ఇష్టమైనవి గనుక విడిచిపెట్టలేరు. ఇష్టం లేని ఊరేని విడిచిపెడతారు. విడిచిపెడతావు కదక్క. 12 రకాలు చూస్తాం మనం లోకంలో. ఏం విడిచిపెడతామంటే మనకి ఇష్టం లేని అన్ని విడిచిపెడతాం. ఇష్టం వచ్చినట్టు విడిచిపెడతామా? ఎందుకు చెప్తున్నాడంటే మీ అందరిలో డేంజర్ అయింది ఒకటి ఏంటంటే విగ్రహ సంబంధమైనది దేవుడికి అసలుకు నచ్చదక్క. మిగతా వాటి నుంచి ఒకవేళ తప్పించి విగ్రహం అంటే దేవుడికి అసలుకి వాటిలో మనం పాలువారమై ఉండొద్దు. అక్కడే మనం బొక్కబారులో పడిపోతాం అక్క. ప్రతి వాళ్ళు అక్కడ ఎందుకంటే అక్కడికి వచ్చే సంబంధాలు దింపుకోలేకపోతున్నాం. దింపుకుంటామా? నువ్వేమి చేయొద్దు. మరి ఏం చేయకుండా నువ్వెందుకు అడిగి నాకు అర్థం కాలేదు అక్క. ఏమంటారు అప్పుడప్పుడు నువ్వేం చేయొద్దు. నువ్వేం చేయకుండా నేను చేయనప్పుడు నేను ఎందుకు అడిగి ఏం చేయకుండా పోవచ్చా? మరి ఏం చేయకుండా నువ్వెందుకు అడిగి నీకు అర్థం కాలా? ఏమి చెయ్యొద్దు. నువ్వు రా అంతే. నువ్వు రాలేదా మేము దేనికి రా. మీరందరూ ఫిట్టింగ్ అనుకుంటున్నారు. నేనేమంటున్నా తెలుసా? అది మీ వీక్నెస్, అది మీ బలహీనత. ఇంక ఎప్పుడు రారంట. ఏం రాకపోతే ఏమన్నా జాస్తి కాలం రేపు నీ తొడతాను ఏమన్నా చెప్పండి అక్క. మరి రానప్పుడు ఎందుకు అంత డేంజర్ పడుతుంది? నీకు ఒక ఆశ, అమ్మో వాళ్ళని విడిచిపెట్టి నేను ఉండలేనే అని ఆశ కలిగి ఏం చేస్తున్నా? యాడికి మీరు అయ్యాను గుర్తుపెట్టుక అస్సలు వాళ్ళు పిలిచిన కాడికి మీరు పోయేది కాదు. పోయమ్మా మా అన్నోళ్ళు, మా బామర్దులు, మా తమ్ముళ్ళు, మా మేనమామలు అందరూ కాలుతుంటే నేను ఒక్కదాని పరలోకం నేను చేస్తాను. నేను కూడా వస్తాను నరకానికి పోతున్నామమ్మా. ఎట్ట పోతారు? నిజమక్క ఇది. బైబిల్ అలా పచ్చిగా చెప్తుంది. బాలువారంటే ఇది అర్థము. ఓరకుంది అనుకున్నావా? అంతే కదా. ఏమి తప్పేం లేదుగా. ధనవంతుడు ఆడిపోయిన తర్వాత అన్న బాధపడుతున్నాడు. ఇక్కడ మనం డేంజర్ అన్ని మాటలన్నా కూడా ఇక్కడ మనకు అవసరం లేదంట. ఏమంటే తెలుసా? నేను ఓకే ఇక్కడ అదే చెప్తున్నాడు. పాలువారు. నేను అందుకే చాలాసార్లు చెప్తాను. కొన్నిసార్లు నాకు రక్త సంబంధికుడు ఉన్నాడు. కొన్నిసార్లు నేను చెప్తాను నేను రానని చెప్పేస్తాను. రాకపోతే రామనమాట. నువ్వు రాకపోతే ఏమన్నా ఆగుద్దా? చచ్చిపోయిండు. నువ్వు రాలేదని పారేయకుండా ఉంచుతుడా? మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి కొంతలేస్తారు. మరి ఏం చేయాలి? వద్దు. నువ్వు కాంప్రమైజ్ అయ్యావు కాబట్టి వాళ్ళు మారట్లా. నువ్వే ఏమవుతులని పోతున్నావు కాబట్టి వాళ్ళు మారట్లా. నువ్వు నిజంగా నిలబడితే వాళ్ళు మారతారు. నువ్వు నిలబడవు. వాళ్ళని బాధ పెట్టకూడదు. దేవుణ్ణి అయితే అడిపియచ్చు. అంతే కదమ్మా. వాళ్ళని బాధ పెట్టకూడదు. ఏమన్నా అనుకుంటారు. ఏమనుకుంటారు? దేవుడు తర్వాత ఎవరైనా మనకు అర్థమైందిగా. ఇష్టమైన విడిచిపెట్టట్లా. ఇక్కడ ఇష్టమైన దేవతలు కాదమ్మా, దేవతల సంబంధమైన వాటితో లింక్ పెట్టాడు వాడు. ఇప్పుడు ఫోన్ వస్తుంది. యాడ్ నుంచి వస్తుంది? ఎవరు? మీ తాతల ముత్తాతల 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 అమ్మమ్మ వస్తుంది. మా ఊర్లో వ్రతం ఇన్ని సంవత్సరాలు ఏమవుతామమ్మ మాకు లేవు, మేము ప్రార్థన పోతున్నాం రామసలు 12 సత్యదాకా రాను. నాకు దేవుడు కానీ ఏమైనా ఎక్కువ వరే ఎడక్కపోండి అనుకొని వెంటనే సొంత తమ్ముడు ఫోన్ చేపిస్తుంది. అక్క నువ్వు రాకపోతే 12 సంవత్సరాలు పుట్టింటికి చూడకూడదంటే మేము రాకూడదురా, నీ ఇష్టం అక్క, నువ్వు తప్పక నాకు ఎవరున్నారు? నువ్వు తప్పక ఎవరున్నారు? ఎంత ప్రేమగా మాట్లాడిండు. ఆ ప్రేమ చేత ఏం చేసింది? లాలన చేసి గేలన చేసి ఏం చేయాలనుకుంది? యేసేపును పట్టుకోవాలనుకుంది. యేసేపు ఏం చేశాడు? పారిపోయినందుకు యేసేపుని జైల్లో వేపించిందా లేదా? నువ్వు కూడా పోకపోతే నిన్ను ఎలివేస్తారు. ఎలివేసేది వాళ్ళా నువ్వా? ఇప్పుడు చెప్పాలి. వాళ్ళు నిన్ను ఎలివేస్తారా, నువ్వు వాళ్ళని ఎలివేసినవా? నువ్వే వాళ్ళని ఎలివేసినవు అనుకోవాలి. వాళ్ళు నిన్ను ఎలివేరు. వాళ్ళు నిన్ను ఎలివేయటానికి ఎప్పటికైనా యేసేపు రాజు అవ్వాలి, వాళ్ళు వచ్చి కాలకాడ ఉండాలి. అలాగే ఎప్పటికైనా మనం రాజులమే, వాళ్ళు ఒకరోజు మన దేవుని దగ్గరికి రావాల్సిందే. సర్వ సృష్టికర్త ఆయనే కదమ్మా. ఇప్పుడు మనం వీళ్ళ మీద పగ పెట్టుకోవటంలా, మన హృదయంలో ఒక గోల్ ఉంది. ఎక్కిరి చేష్టాలా? ఇప్పుడు ఆడికి పోతావు. ఆడికి పోయిన తర్వాత సాయంకాలం 7 గంటలు నీకేం సంబంధం? అది ప్రార్థన సమయం. వాళ్ళ ఇంట్లో ఏం పెడతారు అప్పుడు? ఆ ఆటల పోటీలు బొమ్మలు పెడతారు. జబర్దస్తులు, డి ప్రోగ్రామ్, రే ఇది ఆఫర్ అంటే ఒక్కసారి చూడు భలే ఉంటే అక్క నవ్వులాట భలే నవ్వు వస్తుంది అంటారు.
నువ్వు 2 నిమిషాలు ఉన్న తర్వాత ప్రభువా క్షమించు క్షమించు 3వ నిమిషంలో నువ్వు కూడా నవ్వేస్తుంటావు. 2 నిమిషాలే ప్రభువా 3వ నిమిషం నవ్వుతుంటా. అదిగో ఈడి ఆడకున్న వ్యవహారాలు ఏమంటో తెలుసా? ఈడు భార్య మీద వాడు జోకులు వేస్తుంటాడు. వాడి భార్యనంట ఈడంట బస్ స్టాండ్ నుండి తీసుకుపోతాడంట. ఏంది అసలు ఈ వ్యవహారాలు? అరే ఇది తీసేవాడి కనీసం సిగ్గన్నా ఉండొద్దురా. ఇది పవిత్రమైన భారతదేశమే. భారతదేశంలో ఒకడు భార్యని ఇంకొకడు కన్నెత్తి కూడా చూడకూడదే. ఇదేంద్ర దరిద్రమైన సినిమాలు తెస్తున్నారని బుద్ధి కలిగినోడు ఒక్కడైనా చెప్పేవాడు ఉన్నాడా? ఇప్పుడు లోకంలోకి వచ్చిన తర్వాత ఏందమ్మంటే చూడు అంత ఫ్యాషన్ మారిపోయిందంట. అంత ఫ్యాషన్ అయింది. ఇంకా అజ్ఞానంలో ఉన్నావు. అజ్ఞానం అంటే ఏంది? భర్త భార్యతో, భార్య భర్తతో ఉండటం అజ్ఞానం అన్నమాట ఈ లోకంకి. కానీ భార్య భర్తలతో ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరగటము, భర్త ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరగటము ఇప్పుడు టెక్నాలజీ అన్నమాట. అందుకే అందరూ అంటారు అమెరికా అన్నాడు. ఇప్పుడు అమెరికాకు ట్రంప్ ఏమయ్యాడు? అధ్యక్షుడు ఏమన్నాడంటే మిగతాయన్ని ధ్వంసం చేశాడు. దేవుడి బైబిల్ మాత్రం అక్కడ ప్రకటించాలని చెప్పుకున్నాడు. అక్కడ అందరూ భయపడి సత్తన్నారు. మిగతా ఏంది మనం ఒకసారి చెప్పాను కదా, స్త్రీ పురుషుల వేషము, పురుషులు స్త్రీల వేషం ఏమి ఉండకూడదు. మీరేదో పండగలు పబ్బన్నాలు పెట్టుకొని రికార్డ్ డాన్సులు పెట్టుకోవటము, ఆడవాళ్ళను మగవాళ్ళని తెచ్చుకొని ఆడ మగ కానీ వాళ్ళని తెచ్చి డాన్సులే పెట్టి మెట్టాటి అయితే తీసుకెళ్ళి జైలు అడుగుతానని చెప్పారు. మనం ఏం చేస్తామంటే ఆడవాళ్ళని తీసుకొస్తే కదా తప్పు, మగవాళ్ళు అయితే కదా తప్పు, వాళ్ళు అటు ఇటు కాని వాళ్ళని తీసుకొచ్చి డాన్సులు వేపిస్తున్నారు. సిగ్గాను ఉండదు వీళ్ళకు. పోలీసు వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏమవుతుంది? ఇది ఆడ చూడండి, ఫస్ట్ పురుషుడు వేసాడు, తర్వాత కొంచెం దాటిపోయిండు, ఇప్పుడు స్త్రీలు కూడా వేసేస్తున్నారు. ఏమైంది? వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఎందుకు? మేమున్నాం కదా. ఏందిరా? ఐగుప్తు దేశములో వాళ్ళు ఆపీష్ అనే దేవతకు చేసిన ఆరాధన అది. ఎక్కడమ్మా? ఐగుప్తు దేశంలో ఆపీష్ అనేటువంటి దేవతనే ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళ ఆరాధన ఇట్టుంటది అన్నమాట. అందరూ కూడా ఆ దినమందు మీరు చదివారు కదా, హోరేబు పర్వతం దగ్గర జరిగిన సంఘటన. ఆ దినమందు ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గర జరిగిన సంఘటన ఏంటంటే అందరూ కూడా ఆ దూడను చేసుకొని ఈ రోజు ఎవరికి పండగ? దేవుడికి పండగ. పేరు దేవుడు, చేసేది దెయ్య కార్యాలు. దేవుడు కొరడా తీసుకొని రావాలి మరి ఆడ. ఆ వెనకున్నది దాని వెనకున్నది దెయ్యం. ముందున్నది ఎద్దు అయితే వెనకున్నది దెయ్యం. చెబుతుంది ఎయ్యనరా, ఊపు రావాలరా, ఊపు రావాలరా. ఏం రావాలి? ఊపు ఊపు రావాలంటే ఊపేం రావాలి? ఊపు రావాలి, ఊపు రావాలి, ఊపు రావాలి. రేపాడు కొద్దిగా నీరసం అయిపోయి కొద్దిగా పోయారా ఎండ్రాసు. ఎండ్రాసు కాదు మందు. ఈడు ఎండ్రాసు అనుకుంటున్నా, నేను ఎండ్రాసు అని చదువుతాను. నన్ను నీ నోట్లో పోసి పోసి నీకు తెలియకుండా ఆగి ఊగి 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 ఇంటికి పోయిన తర్వాత కడుపులు నొప్పి వచ్చి మొత్తం పారుకుంటుంటే నీ భార్య ఎందుకయ్యా నీకు ఈ బాధ అని ఏం తెచ్చిపోయాలి? చింత నీళ్ళు తేవాలి, పొల్ల నీళ్లు తేవాలి, మజ్జిగ పొయ్యాలి, నీళ్లు పొయ్యాలి, గుడ్డలు ఉతకాలి, తల తొడవాలి, చేసే ప్రతిసారి ఛీ పెళ్లి లేకుండా ఉంటే బాగుండు అనుకుంటుంది ఆ టైంలో. ఏంద్రా ఈ సందర్భం అంటే ఇప్పుడు ఇలా ఎవరు అనుకోరంటే వీళ్ళు కూడా అట్టటోళ్ళు అయితే ఇంకేమనుకోరు. అందుకని ఏమంటానంటే నీకు నాకు కుదరదు. కుదరదు ఎందుకంటే నువ్వు వాళ్ళలా చేయలేదు కదా, అది తప్పుడని నీకు తెలుసు కదా. ఇలాంటి సందర్భం మొదట ఎక్కడ ప్రారంభమైంది? సమాజంలో కాదమ్మా, ఇండస్ట్రీ అంటే సినిమాలలో ప్రారంభమై జీవితాలలోనికి తగలబెట్టి చచ్చింది. ఇంతకుముందు బయటకు వచ్చి కనీసము అక్కడ వాళ్ళు అక్కడ మాట్లాడుకొని ఎగురుతుంటే వీళ్ళేంది మాట్లాడుకుని నువ్వేంది బయటకు వచ్చిన లోపల బా అనే పురుషులు ఏంది అందరు బయట ఉంటే నువ్వేంది లోపల రా అనే రేంజ్కి దిగజారిపోయారమ్మా. ఏం చెప్పాము? తప్పేం లేదు. ఏం తప్పులేదు, ఏం తప్పులేదు. బైబిల్ అదే చెప్పింది. మీరు ఈ లోకానికి రాబోతున్న తీర్పులో నుంచి మరణ దూత పాసవర్ ఆనాడు ఐగుప్తు దేశంలో ఆ ఇంటిని దాటిపోయినట్టుగా ఈ రోజు నిన్ను దాటిపోవాలంటే నీలో ఇవి ఉండకూడదు. ఈరోజు ఉన్నాయమ్మా? ఏమి లేదు. యెహోవా నీ నామం అని తల్లిగారు పాడుతుంటే కమ్మగా నిద్ర వస్తుంది అమ్మగారికి. ఆడికి పోయిన తర్వాత గుబా గుబా అంటుంటే ఇట్ట ఉంటారు కానీ లోపల మాత్రం కాలు అందేయటము చేయాది లేటము తెలివి అనలేదు. నువ్వు ప్రార్థనకు వచ్చేవాళ్ళైనా యేసుప్రభువు నమ్ముకున్నాడు అనా? ఆ పాట అంటే ఊపు వస్తుంది. ఊపి రాలా నీలో ఇంకా చావలా ఆ కోరికలు అని చెప్పండి. ఆ మూమెంట్ వస్తుందంట. ఎందుకు వస్తుంది? లోపల కోరికలు చావలా.
అందుకని ఎపిసోడ్కి రాసిన పత్రిక 2:1 ఒకసారి చదవండి. ఎపిసీ పత్రిక 2:1 తొందరగా చదవాలి. సందర్భానికి బాగా మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, ఈ పాపాలలో అపరాధాలలో చస్తే ఇక మళ్ళా మెలుగు వస్తుందక్క. ఏంద్రీ గోళనాలి, ఇంకొద్దిగా పెట్టి సౌండ్ అంటావు, ఏం వినిపడలేదా? ఇంకొంచెం అంట బాక్స్ కూడా బయలుపోవాలంతే. అంతే కదా అక్కలు? అవునా కదా? అంతే కదా? అవునా? బాగుంటుంది కదా? ఎంత బాగుంటుందో. మావాడు పొట్టాడు, వాడికి ఇంకా మామూలుగా కాదు. అర్థం కాలా. ఎందుకు అర్థం కాలేదంటే, వాటికి అలవాటు పడే వాళ్ళ దగ్గరికి మీ పిల్లలను పంపిస్తున్నారంటే మీరే నరకానికి అప్పగిస్తున్నట్టు అర్థం. ఎందయ్యా అంటే అవును మరి. చాలా మంది అలా ఉంటారు. అవును మరి. ఎందుకు? క్లారిటీ ఉండాలి పరలోకం పోయేవాడికి. ఏముండాలి? క్లారిటీ అంటే నేను పోగలనే నమ్మకం ఎవరికి ఉంది? పౌలు గారికి ఉంది. సమస్తమును ఏం చేశాడంట? సమస్తమును వదిలేశానన్నాడు. నువ్వు ఏదైనా ఒకటి వదిలేసావు చెప్పండి. నేను ఇది వదిలేశానని వాళ్ళు ఎవరైనా ఉండరా? వదిలేయలేము. ఎందుకంటే ఇష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలెను. తర్వాత మాట ఎక్కడ చూస్తారు మీరు? యెహెజ్కేలు 20:7 పోవాలి. ఏడాడుంది? విడిచిపెట్టవలెను. బాగినడక్క. ఐగుప్తీల విగ్రహాలను ఏందమ్మా? పూజించుట చేత మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకోనకుండా ఉండాలంట. ఏ విగ్రహాలు? ఇప్పుడు ఐగుప్తీయులు విగ్రహాలు. మన విగ్రహాలతో మాట్లాడు, నేను అసలు నాకు అవసరం లేదు. ఐగుప్తీయులు విగ్రహాలు. ఐగుప్తీయులు దేనికి సాదృశ్యం అని చెప్పాను? ఆమేన్, లోకానికి. ఇప్పుడు మీరు పాస్ ఓవర్ అంటే యేసు ప్రభు రక్తంలో కడగబడి ఇశ్రాయేలీలాగా మారిపోయారుగా. ఇప్పుడు మీకు అక్కడ వాళ్ళకి ఐగుప్తులు విగ్రహాలతో ఎందుకు పాలు పంచుకున్నారు? వాళ్ళు ఎందుకు పంచుకున్నారమ్మా? ఐగుప్తులో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ అలవాట. మరి ఎందుకు పంచుకున్నారక్క? ఎందుకు పంచుకున్నారు చెప్పండి అక్క. ఇవన్నీ కాదక్క, మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు. మన అర్థం చెబుతాను అక్క, మీ అందరేనండి. మనకు తెలిసిందే, మీరేమనుకో దయచేసి. ఎవరు కూడా అట్టు కావద్దు, అంటే బాధపడద్దు, నేనే అంటున్నాను. మనకు తెలిసిందే చెప్తాను. మన ఈ మధ్యకాలం మనకు పండగలు పబ్బన్నాలు పోలేదక్క. పోలేదా? పోయినప్పుడు ఏదో చిన్న జరుగుంటాయి, పెద్ద ఏం జరగాలి, చిన్న జరుగుంటాయి. ఆ జరిగినప్పుడు ఏమన్నామంటే, అలా జలుబు చేస్తే ముక్కులో పోసుకునేది ఆ జిల్లడా గొమ్మలు చేసుకుని చెల్ల మీద వేసుకున్నారు చూడు. ఎందుకు వేసుకున్నారు? ఎందుకు వేసుకున్నారు నాకు చెప్పాలి ఇప్పుడు. అది కాదు. దానికి ఒక క్లారిటీ ఉంది. మీకు తెలియక పాప మాట్లాడు, నేను క్లారిటీ చెప్తాడా. ఎందుకంటే ఏమన్నా జరుగుద్దని భయం పోలేదంటే దేవుడి మీద నమ్మకం రాలేదని అర్థం. ఏమన్నా జరుగుద్దేమో అంటే జరిగేదానికి ఇడికెందుకు వచ్చామని నాకు అర్థం కాలేదు. ఏం చేతగానోడా? ఏమన్నా జరుగుద్దేమో పోకపోతే అందుకేమంటారు తెలుసా? అందరూ పేరు నేను ఒక్కనే బాబోతే ఏమన్నా జరుగుతుంది. ఏం జరుగుతుంది? నాకేం జరగదే. ఇవన్నీ వట్టి వాటల్లో ఏమి లేదని దీనికి వచ్చింది. మళ్ళా ఈ రోజు ఎందుకు అలా వచ్చింది క్లారిటీ? అప్పుడప్పుడు మంది అంటారు ఏంటంటే నేనేం చేయలే, ఓరకట్ట పోయి వచ్చిన. ఎందుకు పోయి వచ్చినావు? నీళ్ళు పోసిన. నీళ్ళు ఎందుకు? నువ్వు పోయకపోతే నీళ్ళు లేవా? ఏమన్నా ఉద్యమో ఏందంట? ఎంత మంచోళ్ళని తెలుసా? దేవుని దీవెనలు కావాలి, దెయ్యాలే కావాలి, రెండు ఉంటాయి అక్క దిక్కు. ఇప్పుడు ఏం చేయాలి మనం ఆలోచించండి. అంటే ఐగుప్తీయులు ఎందుకు వదిలిపెట్టలేదంటే వాటికి అలవాటు పడ్డోళ్ళు ఏమయ్యారంటే ఏమన్నా ఆ జాతీయం ఏం జాతీయ మరి ఏం చేయనప్పుడు ఎందుకు చేసినావు అని వీళ్ళు అంటున్నాడు. విగ్రహ సంబంధమైన అపవిత్రత ఏది కూడా మీలో ఉండకూడదు. ఒకవేళ వ్యభిచారం చేసిన దేవుడికి క్షమించి వదిలేసి పశ్చాత్తాపడిన తర్వాత పరలోకం తీసుకెళ్తాడేమో కానీ దేవుణ్ణి కాకుండా విగ్రహాల చొలిగిపోతే దేవుడు వదిలేయడం. అందుకు అటు కఠినంగా ఉంటాడు దేవుడు.
అంటే తప్పు చేయొచ్చు అంటే నేను చేసాము, ఇదివరకు మనందరం పాపం చేశాము, మళ్ళీ ఆలోచనలు వచ్చాయి, ఇప్పుడు వదిలేసాం, పూర్తిగా వదిలేసాం, మనల్ని క్షమిస్తాడు. ఇంకా విగ్రహ భయం పోకపోతే సత్యతకపోతాడికి పోవాలది. ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు ఆ అపవిత్రత నీలో ఉన్నది. ఈరోజు ఏం చేస్తారు? చూద్దాం, ఏం చేస్తారు అక్క? దేవుణ్ణి ఆరాధిస్తున్నారుగా, మోకాళ్ళ మీద కూర్చొని దేవుని సన్నిధిలో ఆయనతో కలిసి స్తుతించి ఆరాధించి ప్రభువాని కొందనాలు స్తోత్రాలు తండ్రి అని దేవునిని మహిమపరుచుకుంటే ఏ ఘనత బాగుంటుందా? చప్పగుందంట. మరి అడిగిపోయి డీజే పెట్టి కేకలెత్తు అరుత్తు పోతుంటే ఉప్పు వేసినట్టుందంట. ఉప్పు ఎక్కువైతే ఏమవుద్దక్క? బీప్ పెరుగుద్ది. బీప్ పెరిగితే నరాలు జిడ్లిపోతాయి. నరాలు జిడితే చచ్చిపోతావు. జాగ్రత్త నీ ఇష్టం. ఐగుప్తు దేశములో నుంచి బయటకు పోయేటప్పుడు మరణ దూత దాటి పోవాలంటే నీ ముఖ ద్వారం మీద రక్తపు మరక ఉండాలి. ఇప్పుడు కూడా లోకములోనికి రాబోతున్న యేసు ప్రభు దినాన మరణము, ఆ రెండవ మరణము నిన్ను దాటిపోవాలంటే బాప్తిసం అనే రాజ్యంలోనికి నువ్వు వచ్చి ఉండాలి. ఆనాడు వాళ్ళు తిన్నటువంటి ఆ పస్కాకు సాదృశ్యమైనదే ఈ రోజు నువ్వు తింటున్నటువంటి ఈ పస్కా. ఇది తిన్న నీవు క్లారిటీ ఉండాలమ్మ నీలో. ఒక క్లారిటీ ఉండాలి నీలో. ఏమంటున్నాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. 5వ అధ్యాయము తీశారా? ఎవరికన్నా కనపడిందా? కనపడకపోతే మంచిదిలే. 5వ అధ్యాయము 5 ఏడుందో పాపం కానరాడు పాపం మన వాళ్ళకి చాలా మంది. ఓకే, 5వ అధ్యాయం తీసారా? వచ్చినాం 6 నుంచా? 6 నుంచి చదవండి. మీరు ఏ పిండి లేనివారు? పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిసిన పిండిని, పాత పిండి ఏంటిది అది? ఇప్పుడు చెప్పాలి, పాత పిండి ఏంటిది? పూర్వమందు మీరేమై ఉన్నారు? చీకటి. ఆ పాత పిండి ఉండకూడదు మనలో. పూర్వమందు ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా చేశారక్క, కొన్ని తప్పు లేదు. పూర్వం నేను చేసిన, మీరు చేసిన, అన్ని చేశాము. ఏమన్నా తెలుసా? ఈరోజు అమాస వచ్చిందిరా, అమాస వచ్చింది కాబట్టి మీ ఇంటి నెత్తి మీద ఇంతలా బంగారపు అదేంది ఇనప బద్దో లేకపోతే అది అంటారు కదా, లోపలికి రాకుండా ఇంటి దర్వాజకి చెప్పు కట్టుకొని ఏదో చెబుతుంటారు. ఉంటాయి మనకేం తెలుసు? ఆ గారె గంపో, రేగ్ గంపో, లేకపోతే ఏదో గంప తెచ్చి పెట్టుకోరు అమాస అంటారు. పెట్టుకున్నారు, ఎందుకంటే అప్పుడు భయం ఉంది కాబట్టి పెట్టుకున్నారు. ఇప్పుడు భయం లేదుగా. ఇప్పుడు భయం ఉందా? ఇప్పుడు నాకు అవసరం లేదు. ఏం చేస్తుందంటే, నా ఇంట్లో ఎవరున్నాడు? ఆమేన్. ఏమనాలి? సృష్టికర్త. అది నా ఇంట్లో ఉన్న ఆయన, ప్రపంచాన్ని సృష్టించిన ఆయన. నీవు చెబుతున్న దేవుళ్ళు, దేవతలు అనే దెయ్యాలు రేపు ఆయన కాళ్ళకాడికి వస్తాయి. ఈరోజు నేను నమ్మిన దేవుడు అలాంటోడు కాబట్టి రేపు నువ్వే నా దేవుని దగ్గరకు వస్తావు. నీ దేవుడు ఎందుకు అంటున్నానంటే, నువ్వు నమ్మావు కాబట్టి. వాళ్ళు నమ్మితే వాళ్ళందరి దేవుడు. పాతదైన పులిపిని నేను చేయాలక్క? పారేశారా? విగ్రహాన్ని తీసేశారు, వ్యభిచారం తీసేశారు, దొంగతనాలు తీసేశారు. చిన్నది ఏంటంట, కొంచెమేమున్నాడా లేకపోతే అసలు లేకుండా ఉందక్క? కొంచెమైనా ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? కొంచెమైనా, కొంచెం అంటే అంత ఒక్క మెతుకు తెలుసు అక్క. ఒక్క మెతుకు పాసిపోయిన అన్నం మంచి అన్నంలో పడితే ఏమవుద్దక్క? నిజంగా పాసిపోద్దిగా. ఇప్పుడు మనలో కూడా పాత కొన్ని ఉంటాయి, అన్ని ఉంటాయి. కొన్ని ఏంటి చెప్పండి, మీకు తెలిస్తే ఉన్నాయి చెప్పండి, మీ కాడ ఉన్నాయి చెప్పండి. మా దగ్గర ఏం లేమంటే మా చేత నా దగ్గర అలుగుడు, మోమాటాలు, మాట్లాడకుండా మాకని తిప్పుకోవటాలు. ఈ కొంచెం ఏమవుద్ది? ఏమవుద్దక్క? ఏమవుద్దా మీకు కొంచెం? దీన్ని కొంచెం ముందుకు పోతే ఏమవుద్ది? బూతు మాటలు వస్తాయి. ఎందుకంటే అంతే కదా, బూతు మాటలు ఎందుకు వస్తాయంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు మా అమ్మాయి అంటే నచ్చదు అనుకో, సిస్టర్ గారు అంటే, ఆమె దగ్గర పోయి ఆమె మీద పడదు కాబట్టి ఏం చెప్తా తెలుసు, ఎట్టాడదు అది. ఆమె ఎట్టాడు తెలుసా? ఇది పడని వాళ్ళ గురించి ఇట్లా కదా చెప్పాల్సింది. ఇది ఆ కొంచెం వచ్చాక ఇప్పుడు ఏమైంది?
వాళ్ళని తిట్టడం వచ్చింది. తిట్టులు వచ్చినోడికి ఇంకా అబద్ధాలు ఆడటం ఒక లెక్క. అబద్ధాలు మీ ఇద్దరు మాట ఊరు చెప్పిర్రు, నిన్న మనకి రాత్రి ఇద్దరం కలిసిమెలిసి పోతున్నాము, అబద్ధం. నిజం కాదుగా. అబద్ధాలు అయిన తర్వాత ఇంకేమవుద్ది, కొద్దిగా పెరిగి పెరిగి మళ్ళా యాడ్ నుంచి వచ్చిన వాడికి పోవచ్చు. అందుకని పాతదైన పులిసిని పిండి కొంచెం కూడా ఉండొద్దంటమ్మా. కొంచెం ఉన్నా కూడా మరణతోత ఏం కాదంట, దాటిపోదు, నీ దగ్గర ఆగిపోద్ది. ఇప్పుడు ఆగిపోతే ఏం చేస్తాం? ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 22 అధ్యాయం అనుకుంటాను. ప్రకటన గ్రంథం లాస్ట్లో ఉంటుందమ్మా, మీరు ఫస్ట్లో చూసారు, మళ్ళీ మాకు తెలుసులే అంటారా. 21 కాదు కాదు కాదు, 27 వద్దు వద్దు వద్దు. కాదు, మనకు కావాల్సిందే చూద్దాం, మిగతా వద్దు. 8 బాగానండి. అక్కేందంట, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరును అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం. అక్కడ వాళ్ళకి ఆ మరణం వచ్చింది, ఇక్కడ వీళ్ళకే మరణం. 2వ మరణం అంటే ఏందక్క? ఏందంట అక్కడ రాయబడింది, ఏందంట? అగ్ని గంధకములతో మండు గుండం. ఏ గుండం అది? నరకము అని చెప్పండి. నరకం. ఎవరంటే పిరికి వాళ్ళు. పిరికి వాళ్ళు అంటే భయపడేవాళ్ళు. అంటే ఏ భయపడేవాళ్ళు? అసలు వాళ్ళని భయపడక, ఆ భయం కాదు. అబ్బే అసలు అది కాదు, అది కాదు. క్లారిటీ రావాలి మనకు. భయపడే వాళ్ళు అంటే ఎవరు భయపడేవాళ్ళు అసలు? అది ఆడ భయం వచ్చేది. ఇందాక అన్నారు చూడండి, మా వీక్నెస్ అదే, మన వీక్నెస్ అదే, వాడి బలం అదే. వీళ్ళందరూ రాకపోతే అంటే దేవుడు లేడా? మీకు అర్థం కాలేదు. అందరూ వెలివేయండి చెప్తున్నాను. నువ్వు ఇలాగనే ఉండవు. ఒకరోజు నేను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు ఆ పాసిపోయిన పులి ఏమిటో తెలుసా? ఆ పులి నీళ్ళు పోతుంటావు వెలివేసినప్పుడు. ఒక 10 సంవత్సరాల తర్వాత 10 మందికి బిర్యానీలు పెడుతుంటావు. అప్పుడు వస్తారు, అక్క బాగున్నావా? వెలివేసినవుగా, వెలివేసాడు కదమ్మా. మరి ఎందుకని? దేవుడి నిన్ను ఆడుకోక పెడతాడు. మీకు తెలుసో తెలియదు, ఒకప్పుడు దేనికి పనికిరాలో నన్ను పక్కనేసి ఉంటారు వాళ్ళని. ఈరోజు దేవుడు వాళ్ళకు ఒక ఉద్యోగాలు, ఒక హోదాను, ఒక అర్హత, ఒక ఘనత ఇచ్చే ఇప్పుడు అందరూ వాళ్ళ చుట్టే తిరుగుతుంటారు. ఇదివరకు పనికిరాను అని అంటారు కదంటే, ఊరు చెప్పారు, మా అన్న అయితే, మా తమ్ముడు అయితే, మా అక్క అయితే, మా చెల్లెలు అయితే. అబ్బా ఇదివరకు లేనో లేడంటారు. ఆ రోజు తినటానికి లేక, ఉండటానికి లేక, ఒక 100 రూపాయలు అన్న పోతాను, ఒక 100 రూపాయలు అన్న చదువుకుంటాను అన్నాడు. వేసేపు అన్న ఈ ఒక్కసారి అన్న బతిమలాడుతున్నాడు, ఒక 100 రూపాయలు అన్న పడి ఫీజు కట్టుకోవాలంటే, నిన్ను చదివించి నా పిల్లలు అనాథాలు చేసుకుంటాను అనలే. మనుషులు సేదరించుకున్నారు కానీ దేవుడు సేదరించుకుంటాడా? దేవుడు ఏం చేశాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు యాడ్ నుంచి వచ్చిందా మీ ప్రేమ? ఇప్పుడు యాడ్ నుంచి వచ్చిందా? నాకు అర్థం కాలేదు. వద్దన్నా, నువ్వు ఫోన్ చేయలేవు, నువ్వు ఫోన్ చేయాలరా నాకు. మనకు ఫోన్ ఎందుకురా? ఇంతకుముందు ఫోన్ చేసినా కూడా కట్ చేస్తుంటావు. ఎందుకంటే వీడు ఫోన్ ఎత్తితే ఒక 500 డబ్బులు ఏమంటాడు, లేకపోతే ఏదన్నా ఏమంటాడు, బియ్యం పంపేయమంటాడు, రామ్మంటాడు. వద్దు, వీడు ఫోన్ అంటాడు. ఇప్పుడు నువ్వు ఫోన్ వాడు ఫోన్ చేస్తాడు, నువ్వే మండి చేస్తున్నావు. ఏంటంటే బాగున్నావా, బంగారం ఉందిగా, ఆస్తి ఉందిగా, బాగున్నావా? లేకపోతే దేవుడు నిన్ను అలా ఉంచే స్థితికి తీసుకొస్తాడు. దానికి కొద్దిగా సమయం పట్టుతుంది, నువ్వేం బాధపడింది. వీళ్ళందరూ వెలివేశారని బాధపడాల్సిన పని లేదు. అందుకనే చెప్తున్నాను, మన జీవితం నిజంగా మన ప్రతి ఒక్కరి జీవితం, నా జీవితంలో జరిగింది, చాలా మంది జీవితాలు జరుగుతుంటాయి. మన పనికిరారన్నప్పుడు ఇంకా ఏం చేయాలి? మనకు ఒక గోల్ ఉంది, ఒక గమ్యం, ఒక వాగ్దానం ఉంది, పరలోకం అనే వాగ్దానం. దాని కొరకు కష్టపడి బతకాలంతే. ఎవరేమనుకున్నాను కానీ కష్టపడి బతుకుదాం. ఈరోజు దేవుడి పనిలో మనం ముందుకు పోతుంటే 4 రాళ్ళు ఎత్తాడు దేవుడు. కొంచెం కొద్దిగా అట్టదు. ఇప్పుడు అందరూ అంటారు, బాగున్నారా? నువ్వు ఫోన్ చేయకపోతే చేస్తున్నారేంది, పిలవకపోతే పిలుస్తున్నారేంది, ఇప్పుడేంది పొగిడేస్తున్నారు? ఏసేపు నువ్వు పొగిడిరా, నేను పొగడరా? నువ్వు ఏసేపులా ఉన్నావా మరి? అందుకని చెప్తున్నాడు, పాతదైన పులిపిండి లేని వారై మీరుండాలంటే పిరికి వారును. రెండోది అది అస్సలు పాయింట్ ఇది. అవిశ్వాసం అంటే ఏందమ్మా?
నమ్మకం లేకపోవడం. ఇప్పుడు నీకుందా నమ్మకం లేదా? అందరికుందేమో చూడండి. నిజంగా కుందా నమ్మకము? ఒక్కరోజు పనికి బాబు దేవుడు పోషించడా మిమ్మలా? మరి ఎందుకు లేదు? ఏడుంది మీకు నమ్మకం? నాకు చెప్తారు. ఆయనకు తెలియదక్క నాకు చెప్తారు మీరు. నేను మీకు, మీరు నాకు చెప్తారు. కానీ దేవుడికి చెప్పలేంగా. 40 సంవత్సరాలు 6,20,00,000 మందిని పోషించిన దేవుడు మనల్ని పోషించడా? పోషిస్తాడు. మరి మనమేందంటే దేవుడేమన్నా పైనుంచి ఏమన్నా తెచ్చి పెడతాడా? అదే అపనమ్మకం అంటే. లేదు మనమేం చేయలేం దానికి. మనం ఊరిమేం చేయలేం. నేను కష్టపడొద్దనట్లా, శ్రమపడొద్దనట్లా. దేవుని దినాన్ని దేవునికివ్వమంటున్నాడు. ఇక్కడ అవిశ్వాసం వచ్చింది. అందుకే ఏడే నమ్మకం లేదు కాబట్టి రేపు పరలోకాన్ని నమ్ముతారా వీళ్ళు? కనపడేదాన్నే నమ్మలేదు. కనపడని దాన్ని ఎట్లా నమ్ముతారు? అందువల్ల వీళ్ళకి పరలోకం లేదనుకున్నారు కాబట్టి అబద్ధాలాడతారు, బూతు మాటలు మాట్లాడతాడు, సరసోక్తులు, పోకిరి మాటలు, సీరియళ్ళు, సినిమాలు వాటిని చూస్తుంటారు. ప్రార్థన చేసుకోరమ్మంటే టైం ఉండదు అక్కలకు. టీవీ కాడ కూర్చోవడానికి మాత్రం భలే టైం ఉంటుంది కదమ్మా. పొద్దున్న కూడా కూర్చుంటారుగా. మరిసిపోయి ఒక్క పూట కార్డు ఆగిపోయిందా అప్పుడు నిజ స్వరూపాలు బయటకు వస్తాయి. తాగటానికైతే డబ్బులు తెచ్చుకుంటావు, ఒక కార్డు వేపించడానికేమి? ఏ రోజమ్మా నువ్వు బాగుపడి రక్షణలు చేసింది? అందుకే మీకు దేవుడు చెప్తున్నాడు, మనలో పాతది ఉంటే మరణ దూత దాటిపోదు, మన దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు పాతది ఉందా లేదా? అందరికీ తీసేసుకున్న తర్వాత మనం అలా దాటిపోయిన తర్వాత అక్కడ ఎవరికి తీర్పు తీర్చాడు? ఐగుప్తులు దేవతలకు తీర్పు తీర్చాడు. రేపు ఎవరికి తీర్పు తీర్చుడంట? చూడండి చూడండి అది ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం అనుకుంటాను. ఒక మాట తొందరగా ఇక్కడ రాయబడిన ఒక మాట ఏముంటదంటే, చూడండి 20వ వచనము. మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకొని అగాధపు యొక్క తాళపు చెవులు గల ఒక దేవత పరలోకం నుండి వచ్చి చూచుని. అప్పుడు అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆది ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరముల వాణిని బంధించి అగాధములో పడవేశాను. ఎవరుడు? క్రూర మృగము. అంటే క్రూర మృగం అంటే ఎవరమ్మా? ఊరు అమేన్. ఇప్పుడు 10వ వచనం చదువు. 20:10. వాణ్ణి మోసపరిచిన అపవాది అగ్ని గంధకమల గుండములో పాడవేయబడును. అపవాదిని పడవేశాడంటే అపవాది అంటే ఊరు ఆ ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చినట్టుగా ఇటన్నిటికీ తీర్పు ఆ రోజు. దూతలను కూడా తగలబెడతాంటే వాటినే మొట్టమొదటి తగలబెట్టేది. వాటితో పాటి వాటి సంబంధమైన వాళ్ళను. ఎందుకంటే అధికారం ఎవరిది? అధికారం ఎవరిదమ్మా? ఆయన్ని. ఆయన అధికారం ఉన్నప్పుడు ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక మనిషి సీఎం అయ్యాడు. ఆపోజిషన్ లో ఉన్నవాడి మీద కేసు పెడతాడే పెట్టడా? వాడు సీఎం, ఇంతకుముందు సీఎం అయినా కూడా కేసు పెట్టాల్సిందే. ఇంతకుముందు జగన్ సీఎం ఉండు, చంద్రబాబు మీద కేసు పెట్టలా. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యిండు, జగన్ మీద కేసు పెట్టలా. అంటే వీళ్ళు లోకములు. కానీ దేవుడు ఏముంటుంది? ఆయన ఎప్పుడూ సీఎం. ఆయన మళ్ళీ దించేవాళ్ళు ఎవరు లేరు. ఆయన ఎప్పుడు అధికారి. ఆయనకు ఆపోజిట్ ఉన్న దెయ్యాన్ని కొట్టడం ఒక లెక్క. కానీ ఎందుకు సమయం ఇచ్చాడంటే దానికి కొద్దిగా సమయం ఇవ్వబడింది. ఎందుకు ఇచ్చాడు మీ అందరికీ తెలుసు. కాబట్టి మీ అందరికి చెప్తున్నాను, అక్కడ ఐగుప్తు దేశానికి తీర్పు జరిగినట్టే రేపు మనకు కూడా తీర్పు జరుగుతుంది. నోవాహు జలప్రళయంలో తప్పించుకుంది ఎంతమంది? ఎలా తప్పించుకున్నారు? ఓడలోనికి. అంటే ఆ 8 మంది ఏం చేస్తారని రాయబడింది బైబిల్ గ్రంథంలో? నీటి ద్వారా బాప్తిస్మము పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం నీటి ద్వారా పొందిన మీరు ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్నారు. కాబట్టి ఇంకా ఆ శరీరాన్ని రక్తాన్ని తీసుకోవటానికి అర్హులు కాకపోతే మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఆ రక్తాన్ని శరీరాన్ని తీసుకుంటున్న వీళ్ళకు, అంటే మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు, చెప్తున్నాను. మీకు కొద్దిగా భయం ఉంటుందమ్మా ఏదన్నా చేయటానికి. మీకేముంటదంటే భయం ఉండదు. ఎందుకు ఉండదంటే వెంటనే మీరు బాప్తిసం తీసుకురాదు కాబట్టి మీరు రావచ్చు, మీరు ఆరతి ఇవ్వచ్చు, మీరు ద్వీపాలు ముట్టేయచ్చు, మీరు టెంకాయలు కొట్టేయచ్చు. అందుకే కదా మీరు తీసుకుని. నాకు అర్థం కాకుండా చెబుతున్నారు. అందుకే నాకు మీరు అర్థం కావట్లేదు వాళ్ళు. ఎందుకే రేపు ఏదైనా అవకాశం ఉన్నప్పుడు చూడొచ్చులే. అవకాశం ఉన్నప్పుడు చూస్తావు, అప్పట్లోకి వచ్చేది రాకడా ఆరిపోతావు. జాగ్రత్త.
ఇన్ని రోజులు వచ్చి కూడా కాలిపోతే ఉపయోగం ఉందా? ఆలస్యం చేయకూడదు రక్షణను. అందుకనే మరణ దూత దాటిపోద్ది అన్నప్పుడు ఏం చేశారమ్మా? అందరూ పూసుకుర్రా? నమ్మినోళ్ళు పూసుకుర్రు. ఇప్పుడు గూడక మరణ దూత దాటిపోవాలంటే, మరణ దూత మనల్ని దాటిపోవాలంటే మనం కూడా ఏం చేయాలి? యేసు ప్రభుని పూర్తిగా నమ్మాలి. అరాకొర కాదు, పూర్తిగా నమ్మాలి. నమ్మినప్పుడు ఆయన కార్యాలు చూస్తాం. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. ఈరోజు నమ్మకాలు లేవు జనం. అందుకని మీ అందరికి చెప్తున్నాను, పాస్ ఓవర్, బాప్తిస్మం తీసుకొని ఆయన రక్తంలో పాలు పంపులు పొంది ఐగుప్తు సంబంధమైన హేయ క్రియలను విడిచిపెడితే వాడు పాలు పంపులు పొందుకొని నిన్ను దేవుడు రేపు దాటిపోతాడు. ఐగుప్తు అంటే ఇక్కడ ఏంది? లోకం అని చెప్పండి. లోక సంబంధమైన వాటిలో పాలు పంపులు ఉండొద్దు, మనకు అవసరం లేదు. మాంత్రికులు అప్పుడప్పుడు ఇంత వచ్చి కూడా మళ్ళీ ఏమంటారంటే, ఇంటి దగ్గర కొడుచు కూర్చుంటే మా ఇంటి మీద ఏమి రాని కాకు, నీకు అంతా చెప్తాను. వాడేం రానతడు పిచ్చోడు. నువ్వు ఇచ్చిన 500 దేశపోయి ఊరి అవతల పోయి సారా దగ్గర పారనవుతుడు అయితే. అవునా కదా? ఊరి అవతల పోయి అసలు నీ ముందే తాగుతాడు, పోయి తీసుకొడతాడు. రే 500 తీసుకుని అడిగిపోయి మందు తాగిన నువ్వే అంటావు, మళ్ళీ అడిగి భయపడతా. బొట్లు పెట్టుకుని భయపడటానికి నేనేమన్నా పిచ్చి చిన్న పిల్లలమమ్మ? ఏసాలు వేసుకుని భయపడ మనం చిన్నపిల్లలు. మా చిన్నపిల్లలు భయపడతారు బూసుడు అంటే. మనం ఎందుకు భయపడతాం? దేవుణ్ణిలో ఏమైపోయా మనము? పెద్ద పిల్లలమైపోయా. మనకు భయం ఉండదు ఇంకా. కాబట్టి మరణ దూత దాటిపోవాలా వద్దా? దాటిపోవాలంటే దేవుణ్ణే మీరు మొదటగా చేయాలి. దేవుని పద్ధతి, దేవుడు అంటే భయం ఉండాలి. దేవుని పద్ధతులు, దేవుని ఇష్టానుసారంగా ఉండండి. లోకము ఏది మనలో ఉండొద్దు. కాబట్టి రేపటి నుంచి పాత దాన్ని పూర్తిగా తీసేయాలి. తీసేయకపోతే మీరు ఎప్పటికీ తీసేసుకోవాలి. నాకు ఈ రోజు ఇప్పుడు చెప్పాను, ఈ రోజు నుంచి అయినా స్టార్ట్ చేయక సరసోక్తులు, బూతు మాటలు, వ్యర్థమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆ పద్ధతులు, వాటిని చూడటం కానీ వాటి అసలు వద్దు. మీకు కొద్దిగా బాధ అనిపిస్తుంది నాకు తెలిసి. ఇప్పుడు ఊహించుకుంటుంటే ఏడోది లేచిన 7:30 సీరియల్ అమ్మా బాధ అనిపిస్తుంది. వదిలేసుకోపోను అనుకో, నాకు సంబంధం లేదు. ప్రకటించడం ఎవరి పద్ధతి అమ్మా? నోవాహు పద్ధతి. వినటం వినకపోవటం వాళ్ళ పద్ధతి. వాళ్ళు ఎప్పుడు వస్తారు? మళ్ళా రాత్రి చెప్పానుగా, ఓడలో అప్పుడు మనం ఏం చేయాలి? ఓకే, అందరు తల వంచండి, ప్రార్థన చేస్తాం.